హాయ్ వివర్స్, వెల్కమ్ టు డిఎంఆర్ స్టడీస్. ఇప్పుడు మనము 6వ తరగతి సాంఘిక శాస్త్రానికి సంబంధించిన ముఖ్యమైన బిట్ల గురించి చెప్పుకుందాం. 6వ తరగతిలో ఉన్న అన్ని బిట్ల గురించి మనం ఇప్పుడు ప్రస్తావించుకుందాం. ఈ బిట్లు మీకు చాలా ఉపయోగపడతాయి టెట్ మరియు డిఎస్సి అభ్యర్థులకి. ఒకవేళ ఈ బిట్లు మనం కానీ 1-2 సార్లు కానీ విన్నా కానీ మనం బిట్టుకు ఆన్సర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. మీరు చూడడానికి అవకాశం లేకపోయినా కానీ సాయంత్రం పూట అంటే నిద్రపోయేటప్పుడైనా కానీ వీటిని ఒక్కసారి 2-3 సార్లు కానీ విన్నట్లయితే ఆటోమేటిక్గా మనం బిట్లు తప్పుపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఉపయోగపడితే ఉపయోగించుకుంటారని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. 6వ తరగతికి సంబంధించిన ముఖ్యమైన బిట్ల గురించి ఇప్పుడు ప్రస్తావించుకుందాము. భూమి ఉపరితలంపై వివిధ ప్రదేశాల గురించి తెలియజేయు రేఖాచిత్రాన్ని ఏమంటారంటే మానచిత్రము అంటారు. ఓకేనా? నెక్స్ట్, మ్యాప్ల తయారీ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? కార్టోగ్రఫీ అంటారు. అధ్యయనం చేసే శాస్త్రాన్ని కార్టోగ్రఫీ అంటారు. నెక్స్ట్, దిక్కు అనే దాన్ని ఒక స్థానం నుంచి సాపేక్షంగా చెప్పడాన్ని ఏమంటారంటే సాపేక్ష దిశ అంటారు. నెక్స్ట్, పటములలో తీసుకున్నట్టయితే కొన్ని రకాల పటాలు ఉన్నాయి, 4 రకాల పటాలు ఉన్నాయి. వాటిలో మొట్టమొదటిగా తీసుకుంటే రాజకీయ పటములు. ఓకేనా? రాజకీయ పటములు అంటే అర్థం ఏమిటంటే వివిధ దేశముల యొక్క రాజకీయ విభాగములు, సరిహద్దులు, రాష్ట్రాలు, ముఖ్య పట్టణాలు మొదలైన మొత్తాన్ని ఏమంటారంటే రాజకీయ పటాలు అనడానికి అవకాశం ఉంటుంది. అంటే వాటి గురించి ప్రస్తావించేదాన్ని. నెక్స్ట్, భౌతిక పటములు అంటే అర్థం ఏంటంటే వివిధ భూస్వరూపాలంటే పర్వతాలు కావచ్చు, పీఠభూములు కావచ్చు, మైదానాలు కావచ్చు, నదులు కావచ్చు. ఈ భూస్వరూపాలను నిర్దిష్ట రంగులు, ఎత్తుపలాలతో సూచిస్తే దాన్ని ఏమంటారంటే భౌతిక పటములు అని అంటారు. నెక్స్ట్, విషయ సంబంధమైన పటములు అంటే అర్థం ఏమిటంటే ఒక నిర్ణీతమైన అంశాన్ని కానీ విషయాన్ని కానీ కొలిచే పటములను ఏమంటారంటే విషయ సంబంధమైన పటములు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే అడవుల విస్తరణ, అలాగే జనాభా విస్తరణ, పరిశ్రమల్లోని విస్తరణ, అలాగే మ్యాపులు మొదలైన మొత్తం కూడా విషయ సంబంధమైన పటం కిందకు వస్తాయన్నమాట. అంటే ఒక నిర్ణీతమైన అంశాన్ని కానీ విషయాన్ని కానీ తెలిపే పటాలను ఏమంటారంటే విషయ సంబంధమైన పటములు అంటారు. నెక్స్ట్, చారిత్రక పటాలు అంటే అర్థం ఏమిటంటే ప్రాచీన సామ్రాజ్యాలు, వాటి యొక్క విస్తరణ ఎలా ఉంది, కట్టడాలు, భవనాలు మొదలైన చారిత్రక అంశాల గురించి తెలియజేసే పటాలను ఏమంటారంటే చారిత్రక పటములు అని అంటారన్నమాట. నెక్స్ట్, చిహ్నాలను కానీ చూసుకున్నట్లయితే ఇట్లా ఏ విధంగా ఉంటాయో ఒక్కసారి మీరు గమనించండి. ఆ చిహ్నంలో మీరు ఒక్కసారిగా గమనించినట్టయితే ఒకవేళ అడుగుతాడు PTO అంటే ఏమిటని చెప్పి, అలాగే శ్మశానం ఎలా ఉంటుందని చెప్పి, నూనె బావి ఎలా ఉంటుందని చెప్పి, అలాగే రైలు మార్గాలకు సంబంధించి, మట్టి మార్గాలకు సంబంధించి PS అనేటువంటిది ఏం తెలియజేస్తుందని చెప్పి ఇలా చిహ్నాల రూపంలో ఇచ్చి దాని గురించి అడగవచ్చు. వాటి కూడా ఒక్కసారి గమనించడానికి ప్రయత్నం చేయండి అన్నమాట. అది చూడండి, చెరువు గురించి, మట్టి రోడ్డు, తాడు రోడ్డు ఇలాంటి వాటి గురించి ఇచ్చారు. TO అంటే ఏమిటి ఇలాంటి అడగడానికి అవకాశం ఉంటుంది. ఒక్కసారి చిహ్నంలో కూడా గమనించినట్టు ఆ చిహ్నం ఇచ్చి ఈ దేనికి సంబంధించి కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటి గురించి కూడా ఒకసారి గమనించడానికి ప్రయత్నం చేయండి అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ కానీ తీసుకుంటే మ్యాప్ల యందు సహజంగా నీటి భాగాన్ని ఏ రంగుతో చూపిస్తారు, లేకపోతే నీలం రంగు దేని చూపిస్తుంది? ఓకేనా? మ్యాప్ల యందు సహజంగా నీటి భాగాన్ని నీలం రంగుతో చూపిస్తారు, లేకపోతే నీలం రంగును నీటి భాగాన్ని చూపిస్తారు అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్, మానచిత్రము లేదా మ్యాప్కు ఖచ్చితంగా ఏమి అవసరము అని చెప్పి అడగవచ్చు. ఖచ్చితంగా మ్యాప్లు గీసేటప్పుడు కానీ మానచిత్రం గీసేటప్పుడు కానీ స్కేలు అనేటువంటిది ఖచ్చితంగా అవసరం అని మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, కొన్ని సాధారణ చిహ్నాలను డ్యాస్ను అంటే దేనికి ఏ విధంగా ఉపయోగిస్తామంటే సాంప్రదాయ చిహ్నాలుగా ఉపయోగిస్తాం. కొన్ని సాధారణ చిహ్నాలను సాంప్రదాయ చిహ్నాలుగా ఉపయోగిస్తాం అన్నమాట. నెక్స్ట్, మానచిత్రంలో భాగాలు ఏమిటి అంటే స్కేలు, దిక్కులు, చిహ్నాలు. ఈ మూడు కూడా మానచిత్రంలో భాగాలుగా ఉంటాయి. ఓకేనా? దీనిలో ఊహాజనిత దూరం భాగం కాదన్నమాట, గుర్తుపెట్టుకోండి. స్కేలు, దిక్కులు, చిహ్నాలు ఈ 3 భాగమే. ఊహాజనిత దూరం మాత్రం భాగం కాదు అనే విషయాన్ని కూడా మనం గమనించాలన్నమాట. నెక్స్ట్, వాస్తవ దూరాలను మానచిత్రంలో అనుపాతం తగ్గించి చూపించేదాన్ని ఏమంటారంటే స్కేలు అంటారు.
వాస్తవ దూరాలను మాన చిత్రంలో అనుపాతంగా తగ్గి చూపించేదాన్ని ఏమంటారంటే స్కేలు అని చెప్పి అంటాం అన్నమాట. నెక్స్ట్ మాన చిత్రంలో వాస్తవ ప్రాంతాలను గీయలేము కనుక వాటి స్థానంలో ఏమి వాడతాము అంటే చిహ్నాలను వాడతాము. వాస్తవ ప్రాంతాలను గీయలేకపోయినప్పుడు చిహ్నాలను వాడతామనే విషయాన్ని మనం గమనించాలి. నెక్స్ట్ పడమర నుంచి తూర్పుకున్న రేఖలను ఏమంటారంటే అక్షాంశాలు అంటారు. వాటిని మనం అడ్డంగా గీసిన రేఖలని కూడా అనడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ భూమిపై గల విశాల భూభాగాలను ఏమంటారంటే ఖండాలు అంటారు. మొత్తము 7 ఖండాలు ఉంటాయన్నమాట భూమిపైన. నెక్స్ట్ అంతర్జాతీయ దినరేఖ అని చెప్పి దేన్ని అంటారంటే 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశాన్ని ఏమంటారంటే అంతర్జాతీయ రేఖాంశము అని చెప్పి అంటారు. అదే 0 డిగ్రీల రేఖాంశాన్ని అయితే గ్రీనిచ్ రేఖాంశము అంటారు. అదే భారతదేశ ప్రామాణిక రేఖాంశం అని దేన్ని అంటారంటే 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని భారతదేశ ప్రామాణిక రేఖాంశం అని చెప్పి అంటాము. ఓకేనా. నెక్స్ట్ అంతర్జాలాన్ని ఇంటర్నెట్ నుంచి చూస్తూ ఉంటారన్నమాట. ఓకేనా. నెక్స్ట్ కరేబియన్ దీవుల్లోని వెస్టిండీస్ దీవులను కనుగొన్నది ఎవరే అంటే కొలంబస్ అనే అతను కనుగొన్నాడు. అంటే కరేబియన్ దీవులు కావచ్చు, వెస్టిండీస్ దీవులను కనుగొన్న వ్యక్తి ఎవరని చెప్పి అడగొచ్చు. కొలంబస్ అనే అతను కనుగొన్నాడు, ఒక నావికుడు. ఈయన ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అని కూడా అడగవచ్చు. ఈయన ఈ కొలంబస్ అనే వ్యక్తి ఇటలీ దేశానికి సంబంధించిన వ్యక్తి అన్నమాట. అలాగే ఆఫ్రికా తూర్పు తీరము అలాగే సముద్ర మార్గాల పటములు తయారు చేసింది ఎవరే అంటే ఆఫ్రికా తూర్పు భాగము అలాగే సముద్ర మార్గాల పటములు తయారు చేసింది ఎవరంటే హెన్రీ అనే అతను. ఈయన పోర్చుగీస్ సంబంధించిన వ్యక్తి అన్నమాట. ఓకేనా. హెన్రీ అనే అతను ఆఫ్రికా తూర్పు తీరాన్ని కనుగొన్నాడు. అలాగే సముద్ర మార్గాలకు పటాలను తయారు చేసింది కూడా ఈ హెన్రీ అనే అతను. ఇతను పోర్చుగీస్ సంబంధించిన వ్యక్తి అని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ భారతదేశానికి సముద్ర మార్గం కనుగొన్నది ఎవరే అంటే వాస్కోడి గామా అనే అతను. ఈయన పోర్చుగీస్ సంబంధించిన వ్యక్తి. ఈయన కాలికట్ అనే ప్రదేశంలో మొట్టమొదటిసారిగా అడుగు పెట్టాడు. జామరిన్ అనే అతన్ని ఆహ్వానించాలనే విషయాన్ని కూడా మనం గమనించాలి. ఓకేనా. అలాగే యూరోపియన్ నాయకుల తొలి విజయం ఏమిటంటే భారతదేశానికి సముద్ర మార్గం కనిపెట్టింది. ఆ కనిపెట్టిన వ్యక్తి ఎవరంటే వాస్కోడి గామా అనే అతను కనుగొన్నాడని మాత్రం గమనించాలి. అలాగే ఫిలిప్పైన్స్ దీవులను కనుగొన్నది. అలాగే పసిఫిక్ మహాసముద్రానికి నామకరణం చేసిన వ్యక్తి ఎవరంటే మాజిలాన్ అనే వ్యక్తి. ఈయన ఏ దేశానికి సంబంధించిన నావికుడు అంటే పోర్చుగీస్ సంబంధించిన నావికుడు అనమాట. నెక్స్ట్ లాటిన్ అమెరికాను కనుగొన్నది. అలాగే స్పెయిన్కు వలసలకి సంబంధించి వాటిని కనుగొన్నది ఎవరంటే కోర్సే అలాగే పిజారో అనే వాళ్ళు కనుగొన్నారు. వీళ్ళు ఏ దేశానికి సంబంధించిన వాళ్ళే అంటే స్పెయిన్ దేశానికి సంబంధించిన వాళ్ళుగా చెప్పుకోవచ్చు. అలాగే భూమి ఏ రంగులో ఉంటుంది అంటే భూమి అనేటువంటిది నీలం రంగులో ఉంటుందన్నమాట. భూమి నీలం రంగులో ఉంటుందన్నమాట. నెక్స్ట్ భూమిని పశ్చిమార్ధ పూర్వార్ధ గోళాలుగా విభజించే రేఖనేమంటారంటే 0 డిగ్రీల రేఖాంశము అంటారు. అంటే భూమిని నిలువుగా తీసుకున్నప్పుడు పశ్చిమార్ధ మరియు పూర్వార్ధ గోళాలుగా విభజించే రేఖను 0 డిగ్రీల రేఖాంశం అంటారు. పశ్చిమార్ధం అంటే పశ్చిమార్ధం, పూర్వార్ధ గోళం అంటే తూర్పార్ధ గోళం అని కూడా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే భూమిని ఉత్తర మరియు దక్షిణార్ధ గోళాలుగా విభజించే రేఖను ఏమంటారంటే 0 డిగ్రీల అక్షాంశం అంటారు. అంటే ఇది అడ్డంగా గీస్తారన్నమాట. ఉత్తర పైన దక్షిణ కింద ఉంటుంది. దాన్ని ఏమంటారంటే 0 డిగ్రీల అక్షాంశం అని చెప్పి అంటారనమాట. నెక్స్ట్ భూమి బంతి మాదిరిగా గుండ్రంగా ఉంటుందని చెప్పి మొట్టమొదటిసారిగా ఏ సంవత్సరంలో శాస్త్రవేత్తల నాయకులు ఊహించారంటే క్రీస్తు శకం 1400 సంవత్సరాల కాలంలోనే భూమి బంతి మాదిరిగా గుండ్రంగా ఉంటుందని చెప్పి శాస్త్రవేత్తలు మొత్తం కూడా ఊహించడం జరిగిందనమాట. నెక్స్ట్ దక్షిణార్ధగోళంలో ఎక్కువ భూమి ఉంటుందా జలం ఉంటుందా అని చెప్పి మనం గమనించినట్లయితే దక్షిణార్ధగోళంలో ఎక్కువగా జలము అనేటువంటిది నీరు అనేటువంటిది ఎక్కువగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ భూమధ్యరేఖ ఉత్తర ధ్రువమునకు దక్షిణ దిక్కులో ఉన్నది అనే విషయాన్ని గమనించాలి. భూమధ్యరేఖ ఉత్తర ధ్రువమునకు దక్షిణ దిక్కులో ఉంది. ఓకేనా. నెక్స్ట్ 0 డిగ్రీల రేఖాంశమునకు ఆవలి వైపు ఉన్న రేఖాంశాన్ని ఏమంటారంటే 0 డిగ్రీలకు అంటే రేఖాంశం ఉంది కదా మధ్యలో అడ్డంగా గీసింది. ఆవలి వైపు ఉన్న రేఖాంశం ఏంటంటే 180 డిగ్రీల రేఖాంశం అంటారు. అది తూర్పు రేఖాంశం కావచ్చు, పశ్చిమ రేఖాంశం కావచ్చు. మొత్తానికి 0 డిగ్రీల అవతల వైపు ఉన్న రేఖాంశాన్ని ఏమంటారంటే 180 డిగ్రీల రేఖాంశం అని చెప్పి అంటారన్నమాట. నెక్స్ట్ భూమిని ఇరుసుగా ఉపయోగించినది ఏమిటంటే భూమికి ఇరుసుగా ఉపయోగించినటువంటి దాన్ని ఏమంటారంటే అక్షము అంటారు. అక్షము అనడానికి అవకాశం ఉంటుంది. మానవుడు
కేవలము ఎన్ని సంవత్సరాల నుంచి మాత్రమే ఆహారాన్ని పంటలను పండించడం ద్వారా సంపాదించుకుంటున్నాడంటే 12,000 సంవత్సరాల నుంచి మాత్రమే ఆహారం పండించడం ద్వారా సంపాదించుకుంటున్నాడు. కాబట్టి ఈ డేటాను గుర్తుపెట్టుకోండి. కేవలం 12,000 సంవత్సరాల నుంచి మాత్రమే ఆహారాన్ని అంటే పంటలు పండించడం ద్వారా సంపాదించుకుంటున్న అనే విషయాన్ని మనము గమనించాలి. అలాగే నవీన శిలాయుగాన్ని ఏమంటారు అంటే నియోలిథిక్ యుగము అని అంటారు. నియోలిథిక్ యుగం అని చెప్పి నవీన శిలాయుగాన్ని అంటారు. నియో అంటే నవీన అనే అర్థము, లిథిక్ అంటే రాయి అనే అర్థం. నియోలిథిక్ అనేటువంటిది నవీన శిలాయుగంగా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే భారతదేశంలో ఆదిమ మానవుల ప్రారంభ వ్యవసాయ ఆనవాళ్ళు ఎప్పుడు ఎక్కడ బయటపడ్డాయి అంటే ఆదిమ మానవుల యొక్క వ్యవసాయం చేసినట్లుగా ఎప్పుడు ఏ ప్రాంతాల్లో బయటపడ్డాయని గమనించినట్లయితే సుమారు 9,000 సంవత్సరాల క్రితము బెలులిస్తాన్ అనే ప్రదేశంలో బయటపడ్డాయి. అలాగే సుమారు 5,000 సంవత్సరాల క్రితము కాశ్మీర్ అనే ప్రదేశంలో బయటపడ్డాయి. అలాగే సుమారు 4,000 సంవత్సరాల క్రితం అంటే 4,000 నుంచి 5,000 సంవత్సరాల క్రితము బీహార్లో బయటపడ్డాయనే విషయాన్ని గమనించాలి. అంటే ఆదిమ మానవుల వ్యవసాయ ఆనవాళ్ళు మొత్తం కూడా బెలులిస్తాను, కాశ్మీరు, బీహార్ అనే ప్రాంతాల్లో బయటపడ్డాయి. వాటి యొక్క సంవత్సరాలు కూడా గమనించవచ్చు. ఒక్కోసారి ఈ కింది ఇచ్చిన వాటిల్లో బయటపడిన ప్రాంతం ఏందని చెప్పి ఇచ్చి ఈ 3 బయటపడిన ప్రాంతాలు ఇచ్చి బయటపడిన ప్రాంతం ఒకటి ఇచ్చేసి ఎలిమినేషన్ చేయమని చెప్పి కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 3 ప్రాంతాలకు గమనించాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ప్రాచీన శిలాయుగం అనేటువంటిది క్రీస్తు పూర్వము 2,50,000 సంవత్సరాల క్రితం నుంచి అంటే క్రీస్తు పూర్వం 2,50,000 నుంచి క్రీస్తు పూర్వం 10,000 వరకు ఉండే కాలాన్ని ఏమంటారంటే ప్రాచీన శిలాయుగం అంటారు. ఈ ప్రాచీన శిలాయుగంలో పెద్దరాతి పనిముట్లు ఉపయోగించేవాళ్ళు. పెద్దరాతి పనిముట్లను ఉపయోగించేవాళ్ళు. వీళ్ళ యొక్క జీవనంగాన్ని తీసుకుంటే వీళ్ళ జీవనం మొత్తం కూడా సంచార జీవనం అనేదాన్ని గడుపుతూ ఉండేవాళ్ళు ప్రాచీన శిలాయుగంలో. అదే మధ్య శిలాయుగంగా తీసుకుంటే వీళ్ళు క్రీస్తు పూర్వం 10,000 సంవత్సరాల నుంచి క్రీస్తు పూర్వం 8,000 సంవత్సరాల వరకు ఉండే కాలాన్ని ఏమంటారంటే మధ్యశిలాయుగం అంటారు. వీళ్ళు ఉపయోగించిన పనిముట్లు ఏమిటంటే సూక్ష్మరాతి పనిముట్లను ఉపయోగించేవాళ్ళు. ప్రాచీన శిలాయుగంలో పెద్దరాతి పనిముట్లను ఉపయోగించేవాళ్ళు. వీళ్ళ యొక్క జీవనంగా తీసుకుంటే వీళ్ళ యొక్క జీవనం సమజీవనం. ఓకేనా. వీళ్ళు అయితే ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే నిప్పుని ఎవరు కనుగొన్నారు, ఎప్పుడు కనుగొన్నారని కూడా అడగొచ్చు. ఏ యుగంలో కనుగొన్నారంటే మధ్యశిలా యుగంలో నిప్పును కనుగొన్నారన్నమాట. నెక్స్ట్ 3వ యుగం ఏమిటంటే నవీన శిలాయుగము. నవీన శిలాయుగం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే క్రీస్తు పూర్వం 6,000 సంవత్సరాల నుంచి క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల వరకు ఉండేదాన్ని ఏమంటారంటే నవీన శిలాయుగం అంటారు. కొత్త రాతి పనిముట్లను ఈ శిలాయుగంలో ఉపయోగించారన్నమాట. ఈ శిలాయుగంలో ఎలా గడిపేవాళ్ళంటే స్థిర జీవనం గడిపేవాళ్ళు. ఒక్కసారి గమనించండి. ప్రాచీన శిలాయుగంలో సంచార జీవితం గడుపుతూ ఉంటే మధ్య శిలాయుగంలో సమజీవనం గడుపుతూ ఉండేవాళ్ళు. నవీన శిలాయుగంలో స్థిర జీవనం గడుపుతున్నారనే విషయాన్ని గమనించాలి. ఈ మూడింటిని ఎలిమినేషన్ చేసుకోవాలన్నమాట. అలాగే చక్రము అనేటువంటిది ఆవిష్కరణ ఏ యుగంలో జరిగింది అంటే నవీన శిలాయుగంలో జరిగింది. ఇక్కడ 2 ముఖ్యమైన పాయింట్స్ గుర్తుపెట్టుకున్నట్లయితే నిప్పును మధ్య శిలాయుగంలో కనుగొన్నారు, నవీన శిలాయుగంలో చక్రం అనే దాన్ని కనుగొన్నారనే విషయాన్ని మనం ముఖ్యమైన బిట్టుగా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. నెక్స్ట్ పురాతన పెద్ద పనిముట్లు ఎక్కడ బయటపడ్డాయంటే మహబూబ్ నగర్ జిల్లా అహ్మదాబాద్. ఓకేనా. అహ్మదాబాద్ అనే ప్రాంతంలో మొట్టమొదటిసారిగా పెద్ద పురాతన అంటే పనిముట్లు అనేటువంటి బయటపడ్డాయి అన్నమాట. ఇక్కడ చాలా ఇంపార్టెంట్. పురాతన రాతి గొడ్డలి అనేటువంటిది నెల్లూరు జిల్లా కామకూరు అనే ప్రదేశంలో బయటపడింది. నెల్లూరు జిల్లా కామకూరు అనే ప్రదేశంలో పురాతన గొడ్డలి అనేటువంటి బయటపడింది. అలాగే పురాతన రాతి పలకల నుంచి తయారు చేయబడిన పనిముట్లు మహబూబ్ నగర్లోని ఇందాక అమ్రాబాదు అనే ప్రాంతంలో కూడా బయటపడ్డాయనే విషయాన్ని గమనించాలి. నెక్స్ట్ రాతి నుంచి చెక్కిన బ్లేడ్లు ఎక్కడ బయటపడ్డాయంటే నల్గొండ జిల్లా ఏలేశ్వరం అనే ప్రదేశంలో బయటపడ్డాయి. అలాగే సూక్ష్మరాతి పరికరాలు ఆదిలాబాద్ జిల్లా ఘనపూరు అనే ప్రదేశంలో బయటపడ్డాయన్నమాట. నెక్స్ట్ రాతి చిత్ర కళాస్థావరాలు ఎక్కడెక్కడ బయటపడ్డాయంటే రాతి చిత్ర కళాస్థావరాలు కానీ తీసుకుంటే గుంటూరు జిల్లా వినుకొండ అనే ప్రదేశంలో, ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాదు అనే దాంట్లో, నెల్లూరు జిల్లా నందిపాడు, కడప జిల్లా చింతకుంట, చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి. వీటి కోడింగ్లు కూడా ఉన్నాయి చూడండి. ఆ, నేనా, కాకు, చిస్తి ఇలా గుర్తుపెట్టుకోండి. ఈ రాతి స్థావరాలు ఈ 5 జిల్లాల్లో వచ్చాయని మాత్రం గమనించాలి. అలాగే పురాతన కాలంలో కుండలలో ధాన్యాన్ని నిల్వ చేసేవాళ్ళు.
అలాగే ఆదిమ మానవులు ఏ దుస్తులను ధరించలేదయ్య అంటే నూలు దుస్తులను ధరించలేదు. ఆదిమ మానవులు నూలు దుస్తులను ధరించలేదన్నమాట. అలాగే ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో 10 రాతి స్థావరాలు కలవయ్య అంటే ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా ముద్దనూరు మండలంలో చింతకుంట అనే గ్రామంలో 10 రాతి స్థావరాలు అనేటువంటివి కలవు అనే విషయాన్ని గమనించి చాలా ఇంపార్టెంట్ ఈ బిట్ అనమాట. అలాగే 200కు పైగా ఎరుపు మరియు తెలుపు చిత్రాలు ఉన్నాయి ఆ 10 స్థావరాల్లో. వీటిలో 10 చిత్రాలు మాత్రమే తెలుపు రంగులో ఉన్నాయని మాత్రం గమనించాలి. ఓకేనా, 200 చిత్రాలు ఉంటే వాటిలో ఎరుపు తెలుపు ఉన్నాయి, 10 మాత్రమే తెలుపు రంగులో ఉన్నాయనే విషయాన్ని మనము గమనించాలన్నమాట. అలాగే తెలుపు రంగు చిత్రాలు ఏం తెలియజేస్తూ ఉంటాయంటే మతపరమైన భావనలకు చెందినదే ఈ తెలుపు రంగు చిత్రాలు. ఎరుపు రంగు చిత్రాల్లో ఉన్న మూపురం ఉన్న ఎద్దు ఒకే ఒక గుహలో ఉంది. మూపురం ఎద్దు ఒకే ఒక గుహలో ఉంది. దీన్ని స్థానికంగా ఏమంటారంటే ఎద్దుల ఆవుల గుండు అంటారు. ఎద్దుల ఆవుల గుండు అని చెప్పి అనడానికి అవకాశం ఉంటుంది. అది ఎరుపు రంగులో ఉన్న చిత్రాల్లో ఒకే ఒక గృహలో మూపురం ఎద్దు ఉంటుందని మాత్రం గమనించాలన్నమాట. నెక్స్ట్, నిప్పును కనుక్కోవడంతో ఆదిమ మానవుల యొక్క జీవితంలో గొప్ప మార్పు వచ్చింది. అడగొచ్చు, దేన్ని కనుక్కోవడంతో ఆదిమ మానవుల యొక్క జీవితాల్లో వెలుగు వచ్చింది అంటే నిప్పును కనుక్కోవడంతో వచ్చిందనే విషయాన్ని మనము గమనించాలి. అలాగే ఆదిమ మానవులు చిత్రించడానికి, ఏదైనా చిత్రాలకు సంబంధించిన దాన్ని చిత్రించడానికి వెదురు కుంచెలను ఉపయోగించేవాళ్ళు. వెదురు కుంచెలను ఉపయోగించి చిత్రాలను గీసేవాళ్ళు అన్నమాట. అలాగే ఆదిమ మానవులు వ్యవసాయానికి దారితీసిన సంఘటనగా తీసుకుంటే వాతావరణంలో సంభవించిన గొప్ప మార్పు. దానివల్ల ఏంటంటే ఉష్ణోగ్రత పెరగడం వలన ఆటోమేటిక్గా వ్యవసాయానికి దారి తీసిందని మాత్రం గమనించాలి. ఓకేనా, ఆదిమ మానవులు వ్యవసాయానికి దారితీసిన సంఘటన అని చెప్పి అడగవచ్చు. ఉష్ణోగ్రతలు పెరగడం వలన ఆదిమ మానవులు అనేటువంటి వాళ్ళు మొత్తం కూడా ఈ వ్యవసాయానికి మార్పు వచ్చిందనే విషయాన్ని మనం గమనించాలి. అలాగే ఆదిమ మానవులు మచ్చిక చేసుకున్న ఆనవాళ్ళు దక్కన పీఠభూమిలో ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులో దొరికాయి. ఓకేనా, ఆదిమ మానవులు మచ్చిక చేసుకున్న అంటే జంతువులను మచ్చిక చేసుకున్న ఆనవాళ్ళు దక్కన పీఠభూమిలోని ఆంధ్రప్రదేశ్ కర్ణాటక సరిహద్దుల్లో దొరికే విషయాన్ని గమనించాలి. అలాగే ఆదిమ మానవులు క్రీస్తు పూర్వం 5000 సంవత్సరాల క్రితము పశుపోషణ చేసినట్టుగా బయటపడ్డాయి. ఎన్ని వేల సంవత్సరాల క్రితం పశుపోషణ చేసినట్టు బయటపడ్డాయంటే 5000 సంవత్సరాల క్రితము పశుపోషణ చేసినట్టుగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు పండగల సందర్భాల్లో పశువుల పేడను ఏం చేసేవాళ్ళంటే ఎండబెట్టి కాల్చి బూడిద చేసేవాళ్ళు. ఎండబెట్టి కాల్చి బూడిద చేస్తారు. ఓకేనా, అనంతపురం జిల్లా పాల్వాయిలో బూడిద దిబ్బలు బయటపడ్డాయి. అంటే పశువుల పేడని ఎండబెట్టి కాల్చి బూడిద చేస్తామని చెప్పాం కదా, అలాంటి బూడిద దిబ్బలు ఎక్కడ బయటపడ్డాయంటే అనంతపురం జిల్లా పాల్వాయి అనే ప్రాంతంలో బయటపడ్డాయి అన్నమాట. ఓకే, చాలా ఇంపార్టెంట్. ఓకేనా, నెక్స్ట్, ఎముకలతో చేసిన పనిముట్లు ఎక్కడ బయటపడ్డాయంటే కర్నూలు జిల్లాలోని బేతంచెర్లలో బయటపడ్డాయి. అలాగే బనగానపల్లి గుహల్లో కూడా బయటపడ్డాయి. బేతంచెర్ల మరియు బనగానపల్లి గుహల్లో బయటపడ్డాయి. ఇది ఏ జిల్లాలో ఉంది అంటే కర్నూలు జిల్లాలో ఉంది. వేటితో చేసిన ఎముకలు బయటపడ్డాయంటే ఎముకలతో చేసిన పనిముట్లు బయటపడ్డాయి. ఏ పనిముట్లు బయటపడ్డాయంటే ఎముకలతో చేసిన పనిముట్లు అనమాట. అలాగే ఇంకోసారి బెలూన్ గుహలు ఎక్కడున్నాయని చెప్పి అడగవచ్చు. బెలూన్ గుహలు ఎక్కడున్నాయంటే కర్నూలు జిల్లాలో కలవు. ఓకేనా, కర్నూలు జిల్లాలో బెలూన్ గుహలు ఉన్నాయన్నమాట. నెక్స్ట్, గట్టితనం కోసం చెక్కను నిప్పు పైన పెట్టి అనంతరం ఉపయోగించాలన్నమాట. వీళ్ళు గట్టితనం కోసం ఏం చేసేవాళ్ళంటే చెక్కను నిప్పు పైన పెట్టి అనంతరం ఉపయోగిస్తూ ఉండేవాళ్ళన్నమాట వీళ్ళు. ఓకేనా, నెక్స్ట్, ఆదిమ మానవులు వారికి సరిపడేంత ఆహారం సంపాదించుకోవడం కోసం తరచూ వేటిని ఉపయోగించుకునే వాళ్ళంటే జంతువులను తరచుగా ఉపయోగించుకునేవాళ్ళు. జంతువులను ఉపయోగించుకునే వాటిని ఆహారంగా ఉపయోగించుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. నెక్స్ట్, భూస్వరూపాలు. నెక్స్ట్ పాఠం కింద తీసుకుంటే భూస్వరూపాలు అనమాట. భూస్వరూపాలు మొత్తం కూడా 3 రకాలు. 1 పర్వతములు, 2 పీఠభూములు, 3 మైదానాలు. ఓకేనా, ఆంధ్రప్రదేశ్లో భూస్వరూపాలు 3 రకాలుగా చెప్పుకోవచ్చు అనమాట. చూడండి ఒక్కసారి, పర్వతాలు అంటే అర్థం ఏమిటంటే అత్యధిక ఎత్తు వాలు కలిగిన వాటిని పర్వతాలు అంటారు. అత్యధిక ఎత్తు మరియు వాలు కలిగిన వాటిని పర్వతాలు అనడానికి అవకాశం ఉంటుంది. మరి ఇంకొక రకంగా ఎలా చెప్పుకోవచ్చు అంటే సముద్ర తీరం నుంచి బాగా ఎత్తైన భూభాగాన్ని ఏమంటారంటే పర్వతాలు అని అంటారు. అదే పీఠభూములు కానీ తీసుకుంటే విశాలమైన ఉపరితలం కలిగిన ఇక ఇందాక ఎత్తు వాలు విశాలమైన ఉపరితలం కలిగిన ఎత్తైన భూస్వరూపాన్ని ఏమంటారంటే పీఠభూమి అంటారు. ఇక్కడ కీవర్డ్ విశాలమైన భూ ఉపరితలం అనే విషయాన్ని గమనించాలి. లేదా సముద్ర తీరం నుంచి వాలు అంచులు కలిగిన ఎత్తైన భూమిని ఏమంటారంటే పీఠభూములు అని అంటారు.
ఇంకోసారి కానీ మైదానాల కింద కానీ తీసుకుంటే సున్నితమైన వాలు కలిగిన సమతల, కీబోర్డ్ సమతల విశాల ప్రాంతాలను, అక్కడ విశాల ఉపరితలం, ఇక్కడ సమతల విశాల ప్రాంతాలను ఏమంటారు? మైదానాలు అంటారు. ఇంకో రకంగా ఇలా చెప్పుకోవచ్చు అంటే సముద్ర తీరం కన్నా కొద్దిగా ఎత్తైన భూభాగాన్ని ఏమంటారంటే మైదానాలు అంటారు. ఇవి 1-2 సార్లు చదవడం ద్వారా ఈ బిట్లు మనం గమనించుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కుళ్ళిన జీవ సంబంధమైన పదార్థాలను ఏమంటారంటే కుళ్ళిన జీవ సంబంధమైన పదార్థాలను హ్యూమస్ అంటారు. హ్యూమస్ అని చెప్పి అంటారనమాట. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లోని పీఠభూమి ఏ పీఠభూమి అంటే దక్కన్ పీఠభూమి అంటారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న పీఠభూమిని దక్కన్ పీఠభూమి అని చెప్పి అనడానికి అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లోనే ఉత్తరాన ఉన్న శ్రీకాకుళం నుంచి దక్షిణాన ఉన్న పులికాటు సరస్సు వరకు విస్తారమైన తీర ప్రాంతం ఉంది. ఓకేనా? ఆంధ్రప్రదేశ్లో విస్తారమైన తీర మైదానం ఎలా ఉందని చెప్పి అడగవచ్చు. ఉత్తరాన శ్రీకాకుళం నుంచి దక్షిణాన పులికాటు సరస్సు వరకు కూడా విస్తారమైన తీర మైదానం అనేటువంటిది ఉంది అనమాట. దీన్నే ఏమంటారంటే కోస్తా తీర మైదానము అంటారు. దీన్నే కోస్తా తీర మైదానం అని చెప్పి అనడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో డెల్టా ప్రాంతాల్లో 2 ముఖ్య నగరాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ డెల్టా ప్రాంతాలు 2 ముఖ్య నగరాలు ఉన్నాయి. అవి ఏమిటంటే విజయవాడ మరియు కాకినాడ. విజయవాడ, కాకినాడ అనే 2 డెల్టా ప్రాంతాల్లో ఈ 2 ముఖ్య నగరాలు ఉన్నాయనే విషయాన్ని గమనించాలి. నెక్స్ట్ దక్కన పీఠభూమి ఎక్కడెక్కడ ఉందంటే రాయలసీమ మరియు తెలంగాణ ప్రాంతాల్లో ఈ దక్కన పీఠభూమి అనేటువంటిది ఉందన్నమాట. ఓకేనా? దక్కన పీఠభూమి నందు హైదరాబాదు మరియు సికింద్రాబాద్ నగరాలు కలవు. అడగొచ్చు ఒక్కోసారి హైదరాబాదు మరియు సికింద్రాబాద్ నగరాలు ఏ పీఠభూమి యందు ఉన్నాయని చెప్పి అడగవచ్చు. దక్కన పీఠభూమి యందు ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో తీర మైదానము కోస్తా తీర మైదానము అంటారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న తీర మైదానం ఏమంటారంటే కోస్తా తీర మైదానం అని చెప్పి అనడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కృష్ణానదిలో కలిసే 2 చిన్న నదులు ఏమిటంటే తుంగభద్ర, దిండి. కృష్ణానదిలో కలిసే 2 చిన్న నదులు ఏమిటి? తుంగభద్ర మరియు దిండి అనేటువంటి కృష్ణానదిలో కలిసే చిన్న నదులుగా చెప్పుకోవచ్చు. అలాగే కృష్ణానదిపై నిర్మించిన ఆనకట్టులు ఏమిటంటే నాగార్జున సాగరు మరియు శ్రీశైలం. ఈ 2 ఆనకట్టులు కృష్ణానదిపైన నిర్మించారు. నెక్స్ట్ పెన్నా నదిపై నిర్మించిన ఆనకట్టును ఏమంటారంటే సోమశిల ప్రాజెక్ట్ అనేటువంటిది పెన్నా నదిపై నిర్మించారన్నమాట. నెక్స్ట్ గోదావరి నదిపై నిర్మించిన ఆనకట్టలు ఏమిటంటే ధవళేశ్వరము, పోచంపాడు ప్రాజెక్టు, నిజాం సాగర్ ప్రాజెక్టు. ఈ మొత్తం కూడా దేనిపైన నిర్మించారంటే గోదావరి నదిపై నిర్మించారనే విషయాన్ని మనము గమనించాలి. గోదావరి నదికి ఉపనదులుగా తీసుకుంటే శబరి, ప్రాణహిత, మంజీరా, సీలేరు ఇలాంటి మొత్తం కూడా గోదావరి నదికి ఉపనదులుగా చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా? అయితే గోదావరి నదుల్లో ఉపనదుల్లో పెద్ద నది ఏమిటంటే ప్రాణహిత. కృష్ణానదుల్లో పెద్ద ఉపనది ఏమిటంటే తుంగభద్ర అనే విషయాన్ని మనం గమనించాలి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాన ఉన్న జిల్లా ఏంటంటే ఉత్తరాన ఉన్న జిల్లా ఆదిలాబాద్ జిల్లా అనే విషయాన్ని గమనించాలి. అలాగే ఆంధ్రప్రదేశ్ దక్షిణాన ఉన్న జిల్లాలు తీసుకున్నట్లయితే చిత్తూరు, నెల్లూరు. ఈ 2 కూడా దక్షిణాన ఉన్న జిల్లాలుగా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మాడుగుల కొండలు అనేటువంటి ఎక్కడ ఉన్నాయని చెప్పి అడగవచ్చు. విజయనగరంలో మాడుగుల కొండలు అనేటువంటివి ఉన్నాయనే విషయాన్ని మనము గమనించాలి. నెక్స్ట్ మైదానాలకు పీఠభూములకు మధ్య గల భేదం ఏమిటంటే ఎత్తు ప్రధానంగా భేదంగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే దక్కన పీఠభూమి ఆంధ్రప్రదేశ్లో ఏ వైపున ఉందని చెప్పి అడగవచ్చు. ఆంధ్రప్రదేశ్లో దక్కన పీఠభూమి పడమర వైపు ఉంది అనే విషయాన్ని మనము గమనించాలి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాన ఉన్న శ్రీకాకుళం నుంచి దక్షిణాన ఉన్న పులికాటు సరస్సు వరకు ఉన్న మైదానాన్ని ఏమంటారంటే తూర్పు కోస్తా మైదానము అంటారు. ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాన ఉన్న శ్రీకాకుళం నుంచి దక్షిణాన ఉన్న పులికాటు సరస్సు వరకు ఉన్న మధ్యాహ్నాన్ని తూర్పు కోస్తా మైదానం అని చెప్పి అంటారన్నమాట. హ్యూమస్ అధికంగా ఒండ్రు నేలల్లో ఉంటుంది. అంటే కుళ్ళిపోయిన పదార్థాలని హ్యూమస్ అంటారు. ఆ హ్యూమస్ అనేటువంటిది ఏ నేలల్లో ఎక్కువగా ఉంటుందంటే ఒండ్రు నేలల్లో ఉంటుందనే విషయాన్ని మనము గమనించాలి. అలాగే శేషాచలం కొండలు ఏ జిల్లాలో ఉన్నాయంటే చిత్తూరు జిల్లాలో ఉన్నాయి. శేషాచలం కొండలు చిత్తూరు జిల్లాలో ఉన్నాయి. అలాగే పాపికొండలు ఏ జిల్లాలో ఉన్నాయంటే తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఖమ్మం జిల్లాలో ఉన్న కొండలను ఏమంటారంటే పాపికొండలు అంటారు. నెక్స్ట్ నెల్లూరు జిల్లాలో ఉండే కొండలను ఏమంటారంటే వెలిగొండలు అంటారు. అంటే వెలిగొండలు నెల్లూరు జిల్లాలో ఉన్నాయి. అలాగే నల్లమల కొండలు కర్నూలు మరియు ప్రకాశం జిల్లాలో ఉన్నాయనే విషయాన్ని మనము గమనించాలన్నమాట. నెక్స్ట్ నది సముద్రంలో కలిసే చోట్ల చిన్న చిన్న పాయలుగా విడిపోయి వాటి మధ్య
భాగాన్ని ఏమంటారంటే డెల్టా అంటారు. ఇక్కడ ఈ డెల్టా ప్రాంతాలని భూమి అనేటువంటిది అత్యంత సారవంతంగా ఉంటుందనే విషయాన్ని మనం గమనించాలి. ఓకేనా. నెక్స్ట్ జూను జూలై నెలలో ప్రారంభించే వరి సాగును ఏమంటారంటే సాలువా అంటారు. జూను జూలై నెలల్లో సాలువా అంటారు. దాన్ని సాల్వా పంట అని కూడా అనడానికి అవకాశం ఉంటుంది. దీన్ని వర్షాకాలంలో పండే పంట అని కూడా ఈ సాల్వానే అంటారనే విషయాన్ని గమనించాలి. అలాగే డిసెంబర్ నెలలో అంటే చలికాలంలో పండే పంటను ఏమంటారంటే దాల్వా అంటారు. వర్షాకాలంలో పండే పంటను సాల్వా అంటారు. చలికాలంలో పండే పంటను దాల్వా అని చెప్పి అంటారనమాట. నెక్స్ట్ ఆర్ఎంపీ అంటే అర్థం ఏంటంటే రీజనల్ మెడికల్ ప్రాక్టీషనర్లు అంటారనమాట. ఓకేనా. అది ఆర్ఎంపీ డాక్టర్లు అని చెప్పి అనడానికి అవకాశం ఉంటుంది. అలాగే నదులు నిక్షిప్తం చేసిన నేలల్ని వండల నేలలు లేదా ఒండ్రు నేలలు అంటారు. అంటే భారతదేశంలో నేలల్లో అత్యంత సారవంతమైన నేలలు ఏమిటంటే ఈ ఒండ్రు నేలలే. ఇది నదులు నిక్షిప్తం చేయడం వలన ఏర్పడే నేలని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ ఒండ్రు నేలల్లో అధిక పోషక విలువలు మరియు ఎక్కువ సారవంతంగా ఉంటాయి. అధిక పోషక విలువలు ఉంటాయి, ఎక్కువ సారవంతంగా ఉండే నేలలు ఏమిటంటే ఈ ఒండ్రు నేలలు అనే విషయాన్ని గమనించాలి. అలాగే మనకు కానీ తీసుకుంటే అధిక దిగుబడినిచ్చే కొన్ని వరి రకాలు ఏందని చెప్పి కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. 2716 స్వర్ణ, బీపీటీ ఇవన్నీ కూడా వరిలోని రకాలుగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కృష్ణా జిల్లాలో ఏ సంవత్సరంలో వరదలు వచ్చాయి అని చెప్పి అడగడానికి అవకాశం ఉంటుంది. 1997, 2006, 2009 సంవత్సరాల్లో కృష్ణా జిల్లాలో వరదలు అనేటువంటివి రావడం జరిగిందనమాట. నెక్స్ట్ 15 అడుగుల లోతు వరకు ఏ మట్టి కనిపిస్తుంది అంటే నల్లరేగడి మట్టి అనేటువంటిది 15 అడుగుల లోతు వరకు కనిపిస్తుంది. ఓకేనా. నెక్స్ట్ జీలుగా మరియు పిల్లి పెసర వల్ల నేలల్లో ఏమి పెరుగుతుంది అని చెప్పి అడగవచ్చు. నత్రజని పెరుగుతుందన్నమాట. జీలుగా లేదా పిల్లి పెసర వేయడం వలన నేలల్లో నత్రజని అనేటువంటిది పెరుగుతుందన్నమాట. నెక్స్ట్ కోళ్ళ ఫారంలోనే కోళ్లకు నీటిని వేడి ద్వారా అందిస్తారంటే నిప్పల్స్ ద్వారా అందిస్తారు. కోళ్ళ ఫారంలోని కోళ్ళకి నిప్పల్స్ ద్వారా నీటిని అందిస్తారన్నమాట. నెక్స్ట్ వ్యవసాయాధారిత పరిశ్రమలు ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయంటే మైదాన ప్రాంతాల్లో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ ఆవులకు ఓకేనా ఆహారాన్ని కన్వేయర్ బెల్ట్ ద్వారా అందిస్తారనే విషయాన్ని గమనించాలి. నెక్స్ట్ ఉయ్యూరుకు 3 కిలోమీటర్ల దూరంలో పెనమకూరు అనే ప్రదేశం ఉంది. ఉయ్యూరుకు 3 కిలోమీటర్ల దూరంలో పెనమకూరు అనే ప్రదేశం ఉంది. పెనమకూరు గ్రామం అనేటువంటిది బందర కాలువకు కృష్ణానదికి మధ్యన ఉంది. పెనమకూరు గ్రామం అనేటువంటిది బందర కాలువకు మరియు కృష్ణానదికి మధ్యన ఉంది అనే విషయాన్ని గమనించాలి. ఈ పెనమకూరుకు పశ్చిమ దిక్కునే కృష్ణానది ఉంది. పెనమకూరుకి పశ్చిమ దిక్కున ఏముంది అంటే కృష్ణానది అనేటువంటిది ఉంది అనే విషయాన్ని గమనించాలి. కృష్ణానదికి ఉత్తర దిక్కున విజయవాడ నగరం ఉంది. విజయవాడ నగరం కృష్ణానదికి ఏ దిక్కున ఉందని చెప్పి అడగవచ్చు. విజయవాడకు కృష్ణానది ఉత్తరం దిక్కున ఉంది అనే విషయాన్ని గమనించాలి. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ బిట్టు కృష్ణానది పైన 1853 సంవత్సరంలో ప్రకాశం బ్యారేజీ నిర్మించారు. ఏ సంవత్సరంలో ప్రకాశం బ్యారేజీ నిర్మించారని చెప్పి అడగవచ్చు. 1853 సంవత్సరంలో కృష్ణానదిపై నిర్మించారనే విషయాన్ని గమనించాలి. అలాగే ప్రకాశం బ్యారేజీ ద్వారా ఎన్ని లక్షల ఎకరాలకు నీరు సరఫరా అవుతుందంటే 12 లక్షల ఎకరాలకు నీరు అనేటువంటి సరఫరా అవుతుందన్నమాట. అలాగే పెనమకూరు గ్రామంలో నేల రకం ఏమిటంటే నల్లరేగడి లేదా ఇసుక నేలలు అనేటువంటిది పెనమకూరు గ్రామంలో ఉన్నాయన్నమాట. అలాగే అధిక హ్యూమస్ని కలిగి ఉండేది ఏ నేలలు అంటే పర్వత మృత్తికలు. ఓకేనా. అలాగే అధిక పొటాసు మరియు తక్కువ ప్రాస్పరస్ కలిగి ఉన్న నేలలు ఏమిటంటే అధిక పొటాసు తక్కువ ప్రాస్పరస్ కలిగిన నేలలు ఏమిటంటే ఒండ్రు ముత్తికలు. అలాగే అధిక ఐరన్ మరియు తక్కువ సిలికాన్ కలిగిన నేలను ఏమంటారంటే లాటరైట్ ముత్తికలు అంటారు. చూడండి ఒక్కసారి. అధిక హ్యూమస్ కలిగింది పర్వత ముత్తికలు, అలాగే అధిక పొటాసు తక్కువ ఫాస్ఫరస్ కలిగింది ఒండ్రు ముత్తికలు, అధిక ఐరన్ తక్కువ సిలికాన్ కలిగింది లాటరైట్ ముత్తికలు. చాలా ఇంపార్టెంట్, ఒక్కసారి గమనించండి. అలాగే అధిక సున్నము, పొటాసు, ఫాస్ఫరస్, నైట్రోజన్ లోపం కలిగిన నేలలు ఏమిటంటే నల్లరేగడి నేలలు అనే విషయాన్ని మనము గమనించాలి. ఈ 4 ఒక్కసారి గమనించండి. ఓకేనా. నెక్స్ట్ అధిక పొటాసు ఉన్న నేలలు ఏమిటంటే ఒండ్రు ముత్తికలు అన్నమాట. లాటరైట్ ముత్తికల్లో ఏది తక్కువగా ఉంటుందంటే సిలికా అనే పదార్థం, అంటే సిలికా అనే మూలకం అనేటువంటిది లాటరైట్ ముత్తికల్లో తక్కువగా ఉంటుందనే విషయాన్ని గమనించాలి.
నెక్స్ట్ పాస్పరస్ లోపం ఉన్న మృత్తికలు ఏమిటంటే నల్లరేగడి మరియు ఒండ్రు మృత్తికలు పాస్పరస్ లోపాన్ని కలిగి ఉన్నాయనే విషయాన్ని మనము గమనించుకోవాలి. అలాగే అధిక ఐరన్ ఉన్న మృత్తికలు ఏమిటంటే లాటరైట్ మృత్తికల్లో అధిక ఐరన్ అనేటువంటిది కలిగి ఉందన్నమాట. కృష్ణానది ఒడ్డున పండ్ల తోటలు పెంచడానికి కారణం ఏమిటంటే అక్కడ ఎక్కువగా ఇసుక నేలలు ఎక్కువగా ఉండడం వలన కృష్ణానది ఒడ్డున పండ్ల తోటలు ఎక్కువగా పెంచుతూ ఉంటారన్నమాట. ఇంకొక ముఖ్యమైన బిట్ ఏమిటంటే వ్యవసాయం చేయడానికి పనికిరాని నేలని ఏమంటారంటే చౌడు నేలలు అని అంటారు. వ్యవసాయం చేయడానికి పనికిరాని నేలలు అనమాట. నెక్స్ట్ భారతదేశంలో దక్షిణాన ఉన్న పీఠభూమిని ఏమంటారంటే దక్కన్ పీఠభూమి అంటారు. భారతదేశంలో దక్షిణాన ఉన్న పీఠభూమిని దక్కన్ పీఠభూమి అని అంటారన్నమాట. అలాగే చౌడు నేలల్లో ఎక్కువగా సున్నము మరియు క్షార లక్షణాలు ఉంటాయి. చౌడు నేలల్లో సున్నం ఎక్కువగా ఉంటుంది, క్షార లక్షణాలు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే ఏ ఆకులు గొర్రెలకు ఆకారంగా ఉంటుందంటే చికర చెట్లు అంటాము, మనం చిల చెట్లు అని కూడా వాటిని అనడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే టెరైన్ అనేటువంటిది ఒక ఉపరితలంగా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ సూది మొన కలిగిన కర్రలను ఏమంటారంటే డిబ్లింగు అంటారు. డిబ్లింగు అని చెప్పి అంటారన్నమాట. నెక్స్ట్ పోడు వ్యవసాయానికి మారుపేరుగా తీసుకుంటే స్థల మార్పిడి వ్యవసాయం అంటారు, దాన్ని జూమ్ వ్యవసాయం అని కూడా అంటారు. అయితే ఈ పోడు వ్యవసాయము ఛత్తీస్గఢ్ మరియు అరుణాచల్ ప్రదేశ్ వంటి ఈశాన్య రాష్ట్రాల్లో అమల్లో ఉందనే విషయాన్ని గమనించాలి. ఈ పోడు వ్యవసాయానికి మరో పేర్లు స్థల మార్పిడి వ్యవసాయం అంటారు, జూమ్ వ్యవసాయం అంటారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఏ రాష్ట్రాల్లో అమల్లో ఉందంటే ఛత్తీస్గఢ్ మరియు అరుణాచల్ ప్రదేశ్ వంటి ఇది అమల్లో ఉందన్నమాట. నెక్స్ట్ వెదురికి మరియు కొండరెడ్ల జీవితానికి విడదీయరాని సంబంధం ఉందన్నమాట. ఎందుకంటే కొండరెడ్లు మొత్తం కూడా జీవితము ఆ వెదురుకు అనుగుణంగా కొన్ని వాటిని తయారు చేసుకొని జనజీవనం సాగిస్తూ ఉంటారు. కాబట్టి వెదురుకు మరియు కొండరెడ్ల జీవనానికి ఎక్కువగా విడదీయలేని సంబంధం ఉందనే విషయాన్ని గమనించాలి. అలాగే కొండరెడ్ల పండుగలు కానీ తీసుకున్నట్లయితే వాళ్ళ యొక్క పండుగలు కాలాలను చూపించడానికి అవకాశం ఉంటుంది. ఈ కొండరెడ్డి యొక్క పండుగల్లో మామిడి పండుగ, గోంగూర పండుగ, పచ్చ పండుగలు అని చెప్పి 3 రకాలు జరుపుకుంటుంటారు. ఆ పండుగలే వాళ్ళ యొక్క కాలాలను సూచిస్తాయనే విషయాన్ని గమనించాలన్నమాట. ఓకేనా? అది నెక్స్ట్ ఖమ్మం మరియు ఉభయ గోదావరి జిల్లాలో నదికి 2 వైపులా వ్యాపించున్న కొండలను ఏమంటారంటే ఖమ్మం కావచ్చు, ఉదయ గోదావరి జిల్లాలో కావచ్చు, 2 వైపులా వ్యాపించి ఉన్న కొండలను ఏమంటారంటే బైసన్ కొండలు అని అంటారు. బైసన్ కొండల్ అని చెప్పి అంటారనమాట. అలాగే శబరి మరియు గోదావరి సంగమ ప్రాంతంలో ఉన్న ఊరిని ఏమంటారంటే కోనవరము అంటారు. శబరి గోదావరి సంగమ ప్రాంతంలో ఉన్న ఊరిని ఏమంటారంటే కోనవరము అంటారు. ఇది అంతకుముందు ఖమ్మంలో ఉండేది, ఇప్పుడు మనకు ప్రజెంట్ మనకి ఇవ్వడం జరిగిందనే విషయాన్ని గమనించాలి. ఓకేనా? నెక్స్ట్ కోనవరం గ్రామంలో నేలలు ఏ రంగులో ఉంటాయంటే ఎర్ర రంగులో ఉంటాయి. ఎర్ర రంగులో ఆ కోనవరం గ్రామంలో ఉన్న నేలలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అలాగే అక్కడ వ్యవసాయ క్షేత్రాలు మొత్తం కూడా అడవి మధ్యలో ఉంటాయి. అడవి మధ్యలో వ్యవసాయ క్షేత్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ బైసన్ కొండల్లో వర్షాలు ఎప్పుడు పడతాయంటే నవంబర్ నెలలో వర్షాలు అనేవి ఆగిపోతాయి. బైసన్ కొండల్లో వర్షాలు నవంబర్ నెలలో ఆగిపోతాయి అన్నమాట. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. కొండరెడ్ల యొక్క అత్యంత ముఖ్యమైన పంట ఏమిటంటే జొన్న అనేదాన్ని పండిస్తారు. కొండరెడ్డి యొక్క ముఖ్యమైన పంట జొన్న. అలాగే కొండరెడ్లకు రుచికరమైన పంట ఏమిటంటే కరికొమ్మలు అనే వాటిని ఎక్కువగా వాడుతూ ఉంటారు. కరికొమ్మలు అనేటువంటి వాటిని వాడుతూ ఉంటారు. వాళ్ళకి ఎంతో రుచికరమైన పంట కరికొమ్మలు అన్నమాట. కోనవరంలో 78 కుటుంబాల వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. కోనవరంలో 78 కుటుంబాలు. అలాగే బైసన్ కొండలంటే దానికి అర్థం ఏంటంటే అడవి దున్నపోతుల కొండలు అంటారు. అడవి దున్నపోతు కొండలు అని చెప్పి బైసన్ కొండలకు మరో పేరుగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. నెక్స్ట్ పంట పండే తరుణంలో అడవి మృగాల నుంచి, పక్షుల నుంచి రక్షణ కోసం వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని మంచెలు కట్టి కాపలా కాస్తూ ఉంటారు. మంచెలు అనేటువంటి కట్టి కాపలా కాస్తుంటారనే విషయాన్ని మనం గమనించాలి. ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మంది రైతులను తీసుకుంటే చిన్న రైతులే ఉంటారనే విషయాన్ని కూడా మనకు అందరికీ తెలిసిందే. ఓకేనా? ఆంధ్రప్రదేశ్లో గుర్తుపెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్లో 5 వంతులకి 2 వంతుల మంది, 5 వంతులకి 2 వంతుల మంది మొత్తం కూడా వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్న విషయాన్ని గమనించాలి. శాతం పరంగా తీసుకుంటే 100 మందిలో 40% మంది వ్యవసాయ కూలీల మీదగానే ఆధారపడి పనిచేస్తున్న విషయాన్ని కూడా మనము గమనించాలి. అలాగే ఏదైనా సరుకు విషయంలో పెద్ద మొత్తంలో సరుకులతో వ్యాపారం చేసే వాళ్ళని ఏమంటారంటే
టోకు వ్యాపారులు అంటారు. పెద్ద మొత్తంలో సరుకులతో వ్యాపారం చేసే వాళ్ళని టోకు వ్యాపారులు అంటారనమాట. మన రాష్ట్రంలో సుమారు ఎన్ని వ్యవసాయ మార్కెట్లు ఉన్నాయంటే 300 వ్యవసాయ మార్కెట్లు మన రాష్ట్రంలో ఉన్నాయన్నమాట. ఎంఎస్పి అంటే ఏంది అడగవచ్చు. మినిమం సపోర్ట్ ప్రైస్ అంటారు. మినిమం సపోర్ట్ ప్రైస్ అంటారు. దీన్ని తెలుగులో తీసుకుంటే కనీస మద్దతు ధర అంటారు. ఎఫ్సిఐ అంటే అర్థం ఏంటంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటారు. దీన్ని తెలుగులో ఏమంటారంటే భారత ఆహార సంస్థ అంటారు. ఓకేనా. నెక్స్ట్ మన రాష్ట్రంలో రైతులు తమ పంట ఉత్పత్తులను 3/4 వంతు రైతులు తమ గ్రామాల్లో అమ్మగా 1/4 వంతు వ్యవసాయ మార్కెట్లలో అమ్ముతున్నారనే విషయాన్ని గమనించాలి. అంటే 4 వంతులకు 3 వంతుల మంది గ్రామాల్లో అమ్ముతూ ఉంటే 1 వంతు మాత్రమే వ్యవసాయ మార్కెట్లు అమ్ముతున్నారు మన రాష్ట్రంలో రైతులు అనే విషయాన్ని కూడా మనము గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పంచ్ అంటే అర్థం ఏంటంటే ఇది గిరిజనులకు సంబంధించిన అనమాట. గిరిజనుల యొక్క పంచాయతీ లేదా మండలిని ఏమంటారంటే పంచ్ అంటారు. అలాగే గిరిజనుల యొక్క గ్రామ పెద్దను ఏమంటారంటే పట్ల అంటారు. అంటే గోండ్లలో గ్రామ పెద్దను ఏమంటారంటే పట్ల అని చెప్పి అంటారనే విషయాన్ని గమనించాలన్నమాట. అలాగే మండలి లేదా పంచాయతీలో ఆడవాళ్ళకు మాట్లాడే అవకాశం లేదు అనే విషయాన్ని కూడా మనము గుర్తుపెట్టుకోవాలి. అయితే వాళ్ళ యొక్క సమస్యలను విన్నవించే అవకాశం మాత్రం ఉంటుందన్నమాట. మాట్లాడే అవకాశం లేదు. వాళ్ళకి ఏమైనా సమస్య వస్తే మాత్రం చెప్పడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే ఆ గిరిజనుల మీద అధ్యయనం చేసి గిరిజనులకు పూర్తి వివరాలు తెలుసుకున్న వ్యక్తి ఎవరంటే ప్యూరర్ హైమర్ డార్ఫ్ అనే వ్యక్తి గిరిజనుల మీద మొత్తం ప్రయోగాలు చేశాడు. ఆయన ఆస్ట్రియాలో జన్మించాడు. ఈయన యొక్క మానవ శాస్త్రవేత్తగా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈయన ఒక ప్రముఖ ఆంథ్రోపాలజిస్ట్గా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈయన ఏం చేశాడంటే భారతదేశ ఈశాన్య రాష్ట్రాల్లో నాగా హిల్స్ అంటే ఈశాన్య రాష్ట్రం నాగా హిల్స్ అనే ప్రాంతంలో వాళ్ళ యొక్క వ్యవహారాలు మొత్తం కూడా తెలుసుకున్నాడు. అంటే గోండ్ల యొక్క జీవన విధానం ఎలా ఉంటుందో, గిరిజనుల యొక్క వ్యవహారాలు ఎలా ఉంటాయో మొత్తం ప్రయోగాలు చేసిన వ్యక్తి ఎవరంటే ప్యూరర్ హైమర్ డార్ఫ్ అనే వ్యక్తి అధ్యయనం చేసిన విషయాన్ని గమనించాలి. 1936 సంవత్సరంలో నాగా కొండలకు చేరాడు ఈయన. ఆ నాగాల వద్ద జీవించి వారి యొక్క మొత్తం విషయాల గురించి తెలుసుకున్న వ్యక్తి ఎవరంటే ప్యూరర్ హైమర్ డార్ఫ్ అనే వ్యక్తి అనే విషయాన్ని మనము గమనించాలి. నెక్స్ట్ ఈ సర్ హైమర్ డార్ఫ్ యొక్క రచించిన గ్రంథాలు తీసుకుంటే ది చెంచూస్, ది రెడ్డీస్ ఆఫ్ బైసన్ హిల్స్, ది రాజ్గోన్స్ ఆఫ్ ఆదిలాబాదు, ది షేర్సస్ ఆఫ్ నేపాలు, అలాగే ది బాగోరియా బిల్ అని అనేక గ్రంథాలు రచించిన వ్యక్తి ఎవరంటే సర్ హైమర్ డార్ఫ్ అనే వ్యక్తిని మాత్రం గమనించాలి. ది చెంచూస్, ది రెడ్డీస్ ఆఫ్ బైసన్ హిల్స్, ది రాజ్గోన్స్ ఆఫ్ ఆదిలాబాద్, ది షేర్సస్ ఆఫ్ నేపాల్, ది బాగోరియా బిల్ అనే గ్రంథాలు రచించాడు. నెక్స్ట్ వేరు రకాల సమాజాలను ఏమంటారంటే తెగలు అంటారు. గోండులు ఆచారాలతో వ్యవస్థతో ఎందుకు మార్పు వచ్చాయంటే 1940-50 సంవత్సరాల కాలంలో వాళ్ళకి మార్పులు వచ్చాయి. ఆ మార్పు కారణం ఏమిటంటే పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటు కావడమే వాళ్ళలో మార్పులు వచ్చాయి. ఏ కాలం నుంచి మార్పులు వచ్చాయంటే 1940-50 నుంచి వచ్చాయనే విషయాన్ని గమనించాలి. అలాగే నెక్స్ట్ ఇంకో లెసన్ కానీ తీసుకుంటే భారతదేశంలో మొదట్లో ఏ ప్రాంతంలో వ్యవసాయం చేస్తూ అనేక తెగలుగా ఏర్పడ్డారంటే గంగా సింధు మైదాన ప్రాంతంలో వ్యవసాయం చేస్తూ అనేక తెగలుగా స్థిరపడ్డారు. వీరిని సంస్కృతంలో జన అంటారు. వారు స్థిరపడిన ప్రాంతాన్ని జనపదము అంటారు. వారిని సంస్కృతంలో అయితే జన అంటాము, స్థిరపడిన ప్రాంతాన్ని అయితే జనపదము అని చెప్పి అనడానికి అవకాశం ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇంటిలోను పొలంలోను కూలి పని చేసుకొని అంటే కూలికి తీసుకుని పనిచేసే వారిని ఏమంటారంటే బర్తుక అంటారు. ఇంట్లో కావచ్చు పొలంలో కావచ్చు కూలి తీసుకుని పనిచేసే వాళ్ళని బర్తుక అని చెప్పి అంటారనే విషయాన్ని గమనించాలి. అక్కడ భూ యజమాని ఏమంటారంటే గృహాధిపతి అంటారు. గృహాధిపతి అని చెప్పి అంటారనమాట. నెక్స్ట్ ఉత్తర భారతదేశ విశాల మైదానాన్ని ఏమంటారంటే గంగా సింధు మైదానం అంటారు. ఉత్తర భారతదేశ విశాల మైదానాన్ని గంగా సింధు మైదానం అని అంటారనమాట. నెక్స్ట్ హిమాలయాలకు దీపకల్ప పీఠభూమికి మధ్య ఏ నదులు ప్రవహిస్తున్నాయంటే గంగా యమున నదులు ప్రవహిస్తున్నాయి. హిమాలయాలకు దీపకల్ప పీఠభూమికి మధ్య గంగా యమున నదులు ప్రవహిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి. గంగా లోయను కృష్ణా గోదావరి మైదానాలతో పోల్చవచ్చు. ఏ మైదానాలతో పోల్చవచ్చు అంటే కృష్ణా గోదావరి మైదానాలతో గంగా లోయను పోల్చడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ 2700 సంవత్సరాల క్రితము పెద్ద గ్రామాలు పట్టణాలను డ్యాష్ అని పిలిచేవాళ్ళు అంటే మహాజనపదాలు అని పిలిచేవాళ్ళు అనమాట. ఎన్ని వేల సంవత్సరాల క్రితము? 2700 సంవత్సరాల క్రితం అనమాట.
నెక్స్ట్ ఆ మహాజనపదాల్లో అతి బలమైన రాజ్యం ఏమిటంటే మగధ అనేటువంటిది అతి బలమైన రాజ్యంగా చెప్పుకోవచ్చు. ఇది గంగానదికి రెండు వైపులా విస్తరించి ఉందన్నమాట. గంగానదికి రెండు వైపులా ఏ బలమైన రాజ్యం విస్తరించి ఉందంటే మగధ అనేటువంటి బలమైన రాజ్యం అనేటువంటిది విస్తరించి ఉంది అనే విషయాన్ని గమనించాలి. నెక్స్ట్ మగధ రాజ్య దక్షిణ ప్రాంతంలో ఏమి ఎక్కువగా ఉండేయంటే ఇనుప ఖనిజ నిక్షేపాలు ఎక్కువగా ఉండేవి. ఆ ఇనుప ఖనిజ నిక్షేపాలు మగధ రాజ్యంలో ఏ ప్రాంతంలో ఉండేయంటే దక్షిణ ప్రాంతంలో ఉండే అనే విషయాన్ని మనం గమనించాలి. నెక్స్ట్ మగధను బలమైన రాజ్యంగా తీర్చిదిద్దిన వారు ఎవరంటే మొదటి రాజు. ఓకేనా, మొదటి రాజు ఎవరంటే బింబిసారుడు అనే అతను, అలాగే అజాతశత్రువు, మహాపద్మనందుడు ఇలా మగధను బలమైన రాజ్యంగా తీర్చిదిద్దారు. మొట్టమొదటి రాజు అయితే బింబిసారుడు, తర్వాత అజాతశత్రువు, తర్వాత మహాపద్మనందుడు ఇలా మగధను బలమైన రాజ్యంగా తీర్చిదిద్దారనమాట. అయితే మరీ ఎక్కువగా మహాపద్మనందుడి కాలంలో రాజ్యము వాయువ్యం నుంచి ఒరిస్సా వరకు విస్తరించి ఉందన్నమాట. అంత బలంగా తీర్చిదిద్దాడు మహాపద్మనందుడు. నెక్స్ట్ అస్మక అనేటువంటిది గోదావరి నది ఒడ్డున ఉందన్నమాట. అస్మక అనేటువంటిది గోదావరి నది ఒడ్డున ఉందని మాత్రం గుర్తుపెట్టుకోండి అనమాట. ఓకేనా. నెక్స్ట్ అవంతికి అనేటువంటిది, అవంతికి ఉత్తరాన ఉన్న జనపదాన్ని ఏమంటే మత్స్య అంటారు. అవంతికి ఉత్తరాన ఉన్న జనపదాన్ని ఏమంటారంటే మత్స్య అంటారు. మొత్తం జనపదాలు 16 ఉంటాయనే విషయాన్ని కూడా మనం గమనించాలి. అలాగే కోసల మరియు ఒజ్జీకి మధ్యలో ఉన్న జనపదం ఏంటంటే మలయ. మలయ అనే జనపదము కోసల మరియు ఒజ్జీకి మధ్యలో జనపదం ఉందన్నమాట. దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక జనపదం ఏమిటంటే అస్మక అనేది ఉంది. ఇది గోదావరి నది ఉందనే విషయాన్ని గమనించాలి, చాలా ఇంపార్టెంట్. దక్షిణ భారతదేశంలో జనపదం ఏమిటంటే అస్మక. నెక్స్ట్ జన అంటే అర్థం ఏంటంటే ప్రజలు అనే అర్థం. జన అంటే అర్థం ఏంది ప్రజలు. కోసల అనే ప్రాంతం ప్రస్తుతం ఎక్కడ ఏ ప్రాంతంలో కలదు అంటే అవధే అనే ప్రాంతంలో కలదు కోసల అనేటువంటిది. అలాగే పాట్నా అలాగే గయలోని కొన్ని జిల్లాలు మగధ జనాపదంలో ఉండేవి అనమాట. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పాట్నా కావచ్చు, గయా కావచ్చు, ఆ రోజుల్లో మగధ అనే మహాజనపదంలో ఉండే అనే విషయాన్ని కూడా మనము గమనించాలి. అలాగే ఒజ్జి అనే ప్రాంతం ప్రస్తుతము జనక్పూర్లో కలదు. జనక్పూర్ అనే ప్రాంతంలో ఈ ఒజ్జి అనే ప్రదేశం కలదనమాట. నెక్స్ట్ బౌద్ధ జైన మతాలకు ప్రాముఖ్యత ఉన్న ప్రాంతాలు ఏమిటంటే కుశీనగర్, పావా. బౌద్ధ జైన మతాలకు ప్రాముఖ్యత ఉన్న ప్రాంతాలు కుశీనగర్ మరియు పావా. ఈ రెండు ప్రాంతాలు బౌద్ధ మరియు జైన మతాలకు ప్రాముఖ్యత ఉన్న ప్రాంతాలుగా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకేనా. ఈ మలయ మహాజనపదంలోనే కలవు ఈ రెండు ప్రాంతాలు కూడా. కుశీనగరం మరియు పావా కూడా ఈ మలయ మహాజనపదంలో ఉంటాయనే విషయాన్ని కూడా మనము గమనించాలి. అలాగే వత్స మహాజనపదం ప్రస్తుతము ఆదిలాబాద్ జిల్లాలో ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో కలదు అనే విషయాన్ని గమనించాలి. అలాగే ప్రజలు 2500 సంవత్సరాల క్రితము గంగా యమునా నదుల వెంట స్థిరపడడం మొదలుపెట్టారు తర్వాత కాలంలో. ఓకేనా. మగధకు ఉత్తరాన ఉన్న మహాజనపదం ఏమిటంటే ఒజ్జి అనేటువంటిది ఉంది. మగధకు ఉత్తరాన ఉన్న మహాజనపదం ఏంటంటే ఒజ్జి అనేటువంటిది. అలాగే సేవకులకు సమావేశాల్లో పాల్గొనే అర్హత లేదనమాట. ఆ జనపదాల్లో సేవకులకు సమావేశాల్లో పాల్గొనే అర్హత లేదు అనే విషయాన్ని మనము గమనించాలి. నెక్స్ట్ గౌతమ బుద్ధుడు, వర్తమాన మహావీరుడు ఇద్దరు కూడా గణాలకు చెందిన వాళ్ళుగా మనం గమనించడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆ రోజుల్లో వాళ్ళు పంట పండుతూ ఉన్నప్పుడు ఆ పంటలో కొంత భాగాన్ని రాజుకు పన్నుగా ఇచ్చేవాళ్ళు. ఆ పన్ను ఎలా ఇచ్చేవారంటే పంటలో 6 భాగాలకు ఒక భాగం మొత్తం కూడా ఈ రాజుకు పన్ను రూపంలో చెల్లించేవాళ్ళు. ఆ పన్నుని ఏమంటారు అంటే బాగా అంటారు. ఆ పన్నుని ఏమంటారు బాగా అంటారు అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఆత్రింజ ఖేరా. ఓకేనా. ఆత్రింజ ఖేరా అనేటువంటిది మహాజనపదాల్లో ముఖ్య పురాతత్వ ప్రాంతం. ఓకేనా. మహాజనపదాల్లో ముఖ్య పురాతత్వ ప్రాంతం ఏమిటంటే ఆత్రింజ ఖేరా అనే ప్రాంతం అన్నమాట. ఓకేనా. అలాగే ఆ మహాజనపదాల్లో కొన్ని ముఖ్యమైన పుస్తకాలు కానీ తీసుకుంటే దిగానికాయ, మధ్యమనికాయ అనేటువంటి 2 పుస్తకాలు ఉన్నాయనే విషయాన్ని కూడా గమనించాలన్నమాట. అలాగే మహాజనపదాల వాళ్ళు లోహ పనిముట్లను వాడేవారిని విషయాన్ని కూడా మనం గమనించాలి. ఓకేనా. ఆ రోజుల్లో వాళ్ళు లోహ పనిముట్లు. పంటలో 6వ భాగాన్ని ఏమంటారంటే బాగా అంటారు. ఒకసారి కానీ మహాజనపదాల్లో ముఖ్యమైన వాటిని కానీ తీసుకుంటే ఒకసారి చూడండి. పాంచాల, దాని యొక్క ప్రధాన నగరాలు ఛత్రవతి, కాంపిల్య. అలాగే మధ్య, దాని యొక్క ప్రధాన నగరము విరాట నగరము. కురు, ఇంద్రప్రస్థ, కాశీ, వారణాసి, మలయ, కుశినాగ, పావా. ఓకేనా. ఇలా మొత్తం కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ కాంబోజుకు దక్షిణాన మహాజనపదం ఏంటంటే గాంధార. గాంధార అనేటువంటి కాంబోజా అనే మహాజనపదానికి దక్షిణాన ఉంది అనమాట. నెక్స్ట్ నేపాల్ సరిహద్దులో ఉన్నటువంటి మహాజనపదాలు ఏమిటంటే కోసల, మలయ, ఒజ్జి. కోసల, మలయ, ఒజ్జి అనేటువంటి నేపాల్ సరిహద్దులో ఉన్నటువంటి మహా జనపదాలుగా మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట.
నెక్స్ట్ పెద్ద రాజ్యాలను ఏమంటారంటే సామ్రాజ్యము అంటారు. పెద్ద పెద్ద రాజ్యాలను సామ్రాజ్యము లేదా సామ్రాజ్యాలని అంటారు. రాజనీతి శాస్త్రం అనేటువంటి దాన్ని ఓకేనా ఎవరు రచించారంటే అంటే రాజ్యం ఎలా పరిపాలించాలి, ఆ రాజ్యం యొక్క పరిపాలన ఎలా ఉంటుందని చెప్పింది ఎవరంటే కౌటిల్యుడు అనే అతను చెప్పాడు. అంటే రాజ్యంలో రాజుల యొక్క పరిపాలన ఎలా ఉంటుంది, ఎలా ఉండాలని చెప్పడం జరిగింది అని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ మురా అనే స్త్రీకి జన్మించిన వారితో ప్రారంభమైన వంశం ఏమిటంటే మౌర్య అనే వంశం. మురా అనే స్త్రీకి జన్మించిన వారితో ప్రారంభమైన వంశం ఏమిటంటే మౌర్య అని అర్థం అనమాట. దమ్మ అనే పదము ధర్మం అంటే అది ధర్మం అనేవాళ్ళు. ఈ ధర్మం అనే పదం ప్రాకృతిక పదం ఏంటంటే ధమ్మ అనే పదం అని మాత్రం గమనించాలి. ఓకేనా. నెక్స్ట్ దక్షిణ భారతదేశంలో పీఠభూమి ఏమిటంటే దక్కన్ పీఠభూమి. దక్షిణ భారతదేశంలో పీఠభూమి దక్కన్ పీఠభూమి అనమాట. నెక్స్ట్ శాతవాహనుల తర్వాత దక్షిణ భారతదేశంలో ఇక్ష్వాకుల పాలన అనేటువంటిది ప్రారంభమైంది. ఇక్ష్వాకులు అనేటువంటి వాళ్ళు రాముడు వంశస్థులు. వీళ్ళు రాముడు వంశస్థులుగా చెప్పుకుంటూ ఉంటారనమాట. నెక్స్ట్ మౌర్యుల తర్వాత దక్షిణ భారతదేశానికి బాగా పరిపాలించిన వాళ్ళు ఎవరంటే శాతవాహనులు అనమాట. మౌర్యుల తర్వాత దక్షిణ భారతదేశంలో శాతవాహనుల తర్వాత దక్షిణ భారతదేశంలో ఇక్ష్వాకుల పాలన ప్రారంభమైన విషయాన్ని మనము గమనించాలి. ఓకేనా. అయితే మన భారతదేశం ఎక్కడ ఉందంటే అడవుల మధ్య ఉందనే విషయాన్ని గమనించాలి. అలాగే అశోకుని కాలంలో ధమ్మపదం ప్రచారానికి వార్తాహారులుగా వెళ్ళిన దేశాలు ఏమిటి అంటే గ్రీసు మరియు సిరియా మరియు ఈజిప్టు, శ్రీలంక. ఈ 4 ప్రదేశాలకు ఆ బౌద్ధం యొక్క ప్రచారానికి, ఆ ధర్మ ప్రచారానికి వెళ్ళడం జరిగిందనే విషయాన్ని మనము గమనించాలి. అలాగే మధ్యధరా సముద్రం ఒడ్డున ఉన్న కొన్ని దేశాలు కానీ తీసుకుంటే సిరియా, గ్రీసు, ఈజిప్టు ఈ దేశాలు మధ్యధరా సముద్రం ఒడ్డున ఉన్న దేశాలుగా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ శ్రీలంక ఏ సముద్రంలో కలిగింది అంటే శ్రీలంక అనేటువంటిది హిందూ మహాసముద్రంలో కలదు. శ్రీలంక హిందూ మహాసముద్రంలో కలదు అనే విషయాన్ని గమనించాలి. అలాగే కౌటిల్యుడికి ఎందుకు ఆ పేరు వచ్చిందంటే కుటిలమైన నీతి కలవాడు కాబట్టి కౌటిల్యుడికి ఆ పేరు వచ్చిందనమాట. కుటిలమైన నీతి కలవాడు అని చెప్పి అందుకే కౌటిల్యుడికి ఆ పేరు వచ్చింది గట్టిగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మౌర్యుల కాలంలో ఉన్న మతాలు ఏమిటి అంటే హిందూ, బౌద్ధ, జైన, అజీవక మతం. ఓకేనా. మౌర్యుల కాలంలో మతాలు హిందూ మతము, బౌద్ధ మతము, జైన మతము, అజీవక మతము. ఈ మతాలన్నీ మౌర్యుల కాలంలో ఉన్నాయన్నమాట. మౌర్యుల కాలంలో కరెన్సీ ఏమిటంటే పన అనే కరెన్సీ ఉంది మౌర్యుల కాలంలో. అలాగే ఇండికా అనే గ్రంథాన్ని రచించిన వ్యక్తి ఎవరంటే మెగస్తనీస్ అనే అతను ఇండికా అనే గ్రంథాన్ని రచించాడు. నెక్స్ట్ మౌర్యుల సామ్రాజ్యంలో 4 ప్రావిన్సులు ఉన్నాయి. అవి ఏమిటంటే తోశాలి, ఉజ్జయిని, సువర్ణగిరి, తక్షశిల. ఈ 4 ప్రదేశాలు తోశాలి, ఉజ్జయిని, సువర్ణగిరి, తక్షశిల మొత్తం కూడా ఈ 4 సామ్రాజ్యాలు మౌర్య సామ్రాజ్యంలో ఉన్నాయనే విషయాన్ని మనము గమనించాలి. నెక్స్ట్ అశోకుని చక్రవర్తి కాకముందు ఏ రాజ్యానికి గవర్నర్గా ఉన్నారంటే ఉజ్జయిని రాజ్యానికి గవర్నర్గా ఉన్నాడు. ఉజ్జయిని రాజ్యానికి అక్కడ ఉన్న ప్రాంతాల్లో మౌర్య సామ్రాజ్యంలో ఉన్న ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాలు ముఖ్యమైన ప్రాంతాలు ఉన్నాయి. అక్కడ సువర్ణగిరి అనే ప్రాంతము బంగారానికి, బంగారు గనులకు ప్రసిద్ధిగా ఉంది. బంగారు గనులకు ప్రసిద్ధి ఏమిటంటే సువర్ణగిరి. అలాగే విదేశీ వస్తువులు దొరుకు ప్రదేశం ఏంటంటే తక్షశిల. విదేశీ వస్తువులు దొరుకు ప్రదేశం ఏంటంటే తక్షశిల అనే ప్రాంతంలో అనమాట. అలాగే ప్రపంచ చరిత్రలో యుద్ధంలో విజయాన్ని పొంది యుద్ధాలకు స్వస్తి పలికిన ఏకైక రాజు ఎవరు అంటే అశోకుడు. ఆయనకి కళింగ యుద్ధం చేసి యుద్ధంలో అనేక మంది చనిపోవడం చూసి చలించిపోయి లాస్ట్కి యుద్ధానికి స్వస్తి పలికి అంటే విజయంతో యుద్ధానికి స్వస్తి పలికిన వ్యక్తి ఎవరు అంటే అశోకుడిగా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే శాసనాల ద్వారా వర్తమానాన్ని ప్రజలకు చేరవేసిన మొట్టమొదటి రాజు ఎవరు అంటే అశోకుడు. శాసనాల ద్వారానే ప్రజలకు ఏమేమి తెలియజేయాలో మొత్తం కూడా తెలియజేసిన వ్యక్తి ఎవరంటే అశోకుడు ధర్మ ప్రచారం కోసము నియమించబడిన అధికారులు ఏమంటారంటే ధర్మ మహామాతృలు అంటారు. ధర్మ మహామాతృలు అనడానికి అవకాశం ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనుషులకే కాక జంతువులకు కూడా వైద్య సదుపాయాలను ఏర్పాటు చేసిన రాజు ఎవరు అంటే అశోకుడు. ఓకేనా. నెక్స్ట్ ప్రతి ఒక్కరూ ఇతర మతాల వారిని గౌరవించాలని చెప్పిన వ్యక్తి ఎవరే అంటే అశోకుడు అనమాట. అలాగే శాతవాహనుల రాజధాని ఏమిటంటే ధాన్యకటకం. శాతవాహనుల యొక్క రాజధాని ధాన్యకటకం. ఇక్ష్వాకుల యొక్క రాజధాని ఏమిటంటే విజయపురి. ఇక్ష్వాకుల యొక్క రాజధాని విజయపురి అనమాట. అలాగే బౌద్ధ గురువులను ఆరాధిస్తూ స్తూపాల నిర్మాణానికి అధిక మొత్తంలో విరాళాలు ఇచ్చిన వంశ స్త్రీలు ఎవరంటే ఇక్ష్వాకులు అనమాట. ఇక్ష్వాకుల స్త్రీలలో ఏం చేశారంటే బౌద్ధ గురువులను అంటే మొత్తం ఆరాధిస్తూ స్తూపాల నిర్మాణానికి వాళ్ళు మొత్తం కూడా విరాళాలు ఎక్కువగా ఇచ్చిన వాళ్ళుగా మనం ఇక్ష్వాకుల యొక్క రాణులను చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. నెక్స్ట్ నాగార్జున కొండలో అతిపెద్ద ఆరామము స్తూపం నిర్మించిన వాళ్ళు ఎవరంటే ఇక్ష్వాకులు అనే వాళ్ళే నాగార్జున కొండలో అతిపెద్ద ఆరామం మరియు స్తూపాలు నిర్మించారన్నమాట. నెక్స్ట్
మౌర్యుల్లో ప్రసిద్ధి చెందిన రాజు ఎవరంటే అశోకుడు. మౌర్యుల్లో ప్రసిద్ధి చెందిన రాజు ఎవరంటే అశోకుడిగా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మౌర్యుల కాలంలో ఇతర ప్రాంతాలను ప్రదేశాలను పరిపాలించడానికి రాజకుమారులు పంపించే వాళ్ళను వీళ్ళని ఏమంటారంటే గవర్నర్లు అని పిలిచేవాళ్ళు అనమాట. మౌర్యుల కాలంలో ఇతర ప్రాంతాలను ప్రదేశాలను పరిపాలించడానికి రాజకుమారులు పంపించే వాళ్ళు వీళ్ళని గవర్నర్లు అని పిలిచేవాళ్ళు అనమాట. ఓకేనా. నెక్స్ట్ అశోకుడు తన ధర్మాన్ని సుదూర ప్రాంతాలైనటువంటి సిరియా, ఈజిప్టు, గ్రీసు, శ్రీలంక వ్యాప్తి చేయడానికి రాయబారులను పంపేవాళ్ళు. అంటే బౌద్ధ మతం బాగా వేగవంతంగా ఉండడం కోసం, బౌద్ధ మత ప్రచారం కోసం సిరియా మరియు ఈజిప్టు, గ్రీసు, శ్రీలంక మొత్తానికి రాయబారులను పంపడానికి అవకాశం కల్పించిన వ్యక్తి ఎవరంటే అశోకుడు అని మాత్రం గమనించాలి. అలాగే పెద్ద రాజ్యాల రాజులను ఏమంటారంటే చక్రవర్తులు అంటారు. అలాగే రాజులు ఆ రాజ్యంలో విషయాలు మొత్తం తెలుసుకోవాలంటే కొంతమంది అధికారులు ఎలా పనిచేస్తున్నారు, ఆ రాజ్యం ఎలా జరుగుతుందని చెప్పి తెలుసుకోవడం కోసం కొంతమంది సమాచారం సేకరించడం కోసం కొంతమంది నియమించేవారు. ఆ నియమించే వారిని ఏమంటారంటే వేగులు అంటారు. వేగులు అంటారన్నమాట. ఓకేనా. నెక్స్ట్ చక్రవర్తి సందేశాలను అధికారులకు చేరవేసే వాళ్ళు ఏమంటే దూతలు అనమాట. చక్రవర్తి సందేశాలను అధికారులకు చేరవేసే వాళ్ళని దూతలు అంటారు. రాజుకు చెప్పే వాళ్ళని వేగులు అంటారు. ఓకేనా. నెక్స్ట్ కళింగ అనేది తీర రాష్ట్రమైన నేటి ఒరిస్సా పాత పేరు. ఒరిస్సా పాత పేరు ఏమిటంటే కళింగగా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ అశోకుని శాసనాలు చాలా వరకు ప్రాకృత భాషలో బ్రహ్మి లిపిలో ఉన్నాయి. అశోకుని శాసనాలు చాలా వరకు ఏ భాషలో ఉన్నాయంటే ప్రాకృత భాషలో ఉన్నాయి. ఏ లిపిలో ఉన్నాయంటే బ్రహ్మి లిపిలో ఉన్నాయనే విషయాన్ని మనము గమనించాలి. నెక్స్ట్ కృష్ణానది మీద పడవల్లో అమరావతి వంటి సుదూర పట్టణాల సరుకులను రవాణా జరిగేదానికి అవకాశం లేదనమాట. ఓకేనా. కృష్ణానది మీద పడవల్లో అంటే సుదూర పట్టణాలకు సరుకులు రవాణా జరుగుతుందనే విషయాన్ని కూడా మనం గమనించాలి. నెక్స్ట్ ఆంధ్ర శాతవాహనులు నర్మదా నది నుంచి కృష్ణా గోదావరి డెల్టా వరకు విస్తరించి ఉన్న విశాలమైన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. అంటే మనం నర్మదా నది నుంచి కృష్ణా గోదావరి డెల్టా వరకు మంచి సామ్రాజ్యాన్ని స్థాపించిన వాళ్ళు ఎవరంటే ఆంధ్ర శాతవాహనులు అనమాట. శాతవాహన రాజులలో ముఖ్యమైన రాజు ఎవరుగా మనం చెప్పుకోవచ్చు అంటే గౌతమిపుత్ర శాతకర్ణిని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకేనా. శాతవాహన రాజుల్లో ఒక శాసనాన్ని వేసింది ఎవరంటే పులోమావి. ఓకేనా. ఈ గ్రామంలో ఏ తెగ సంబంధించిన వాళ్ళు వేశారంటే కాంత తెగ సంబంధించిన వాళ్ళు వేపుర గ్రామంలో. ఆ గ్రామానికి అధిపతిగా ఎవరున్నారంటే కుమారదత్త అని ఉన్నాడు. ఓకేనా. వీళ్ళందరూ ఏం చేశారంటే వేపుర గ్రామానికి ఉన్న జనపదానికి స్కందనాగా నాయకత్వం వహిస్తున్నాడు. వీళ్ళు గహపతి సంహ అనే చెరువు వద్ద తవ్వించారన్నమాట. ఓకేనా. అది ఆ శిలాశాసనం అనేటువంటి బయటపడిందనే విషయాన్ని గమనించాలి. ఆ శిలాశాసనం వేయించినప్పుడు ఆ చెరువును తవ్వించినప్పుడు ఆ పులోమవి రాజుగా ఉండేవాడు. కాంతతెగ సంబంధించిన వాళ్ళు. ఆ కుమారదత్త వేపుర గ్రామానికి అధిపతిగా ఉన్నాడు. స్కందనాగా నాయకత్వం వహిస్తూ ఉన్నాడు. గుహపతి అనే సంహ చెరువు ప్రజల యొక్క అవసరాల కోసం చెరువు త్రవ్వించాలనే విషయాన్ని కూడా మనము గమనించాలి. నెక్స్ట్ మహాపద్మం తర్వాత కొన్ని సంవత్సరాల యువకుడైన మౌర చంద్రగుప్తుడు మగధ రాజ్యానికి రాజు అయ్యాడనమాట. అంటే మహాపద్మనందుడు రాజ్యానికి సంబంధించి పోయిన తర్వాత యువకుడైనటువంటి మౌర్య చంద్రగుప్తుడు మగధ సామ్రాజ్యానికి రాజు అయ్యాడు. అందుకే మౌర్య సామ్రాజ్య స్థాపకుడు అని చెప్పి ఎవరిని అంటారంటే మౌర్య చంద్రగుప్తుడు అంటారు. మహాపద్మనందుడు నందవంశానికి సంబంధించిన వాడిగా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. మౌర్య వంశస్థుల యొక్క క్రమానుగతంగా తీసుకుంటే చంద్రగుప్తుడు, బిందుసారుడు, అశోకుడు. చంద్రగుప్తుడు, బిందుసారుడు, అశోకుడు ఇలా వరుస క్రమం ఉందనే విషయాన్ని గమనించాలి. క్రమానుగతం అన్నమాట. చంద్రగుప్తుని యొక్క మంత్రి ఎవరంటే కౌటిల్యుడు. చంద్రగుప్తుని యొక్క మంత్రి ఎవరు? కౌటిల్యుడు అనమాట. చాణక్యుడి యొక్క మరో పేరు తీసుకున్నట్టే కౌటిల్యుడే. అంటే కౌటిల్యుడికున్న మరో పేరు చాణక్యుడు. వీళ్ళు అర్థశాస్త్రం అనే గ్రంథాన్ని రచిస్తాడైనా. ఓకేనా. నెక్స్ట్ తక్షశిల భారతదేశానికి ఉత్తరాన ఉందనే విషయాన్ని గమనించాలి. భారతదేశానికి ఉత్తరాన ఉందని తక్షశిల. దక్షిణ భారతదేశం చివరగా ఉన్న ప్రాంతం ఏంటంటే సువర్ణగిరి అంటే ఇది ఎంత మౌర్య సామ్రాజ్యంలో భాగమని మాత్రం గమనించాలి. ఓకేనా. అది నెక్స్ట్ తోశాలికి దగ్గరగా ఉన్న ప్రాంతం ఏంటంటే పాటలీపుత్రం అనేటువంటిది తోశాలి అనే నగరానికి దగ్గరగా ఉందన్నమాట. నెక్స్ట్ గ్రామ పంచాయతీకి సుమారుగా 1/3 వంతు పన్నుల వలన సమకూరుతుందని మాత్రం గమనించండి. అంటే గ్రామ పంచాయతీకి పన్నుల వలన 1/3 వంతు ఆదాయం అనేటువంటిది వస్తుందన్నమాట. ఆ పన్నులు ఏమిటంటే ఇంటి పన్ను, భూమి శిస్తు ఇలాంటివి రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. నెక్స్ట్ గ్రామ పంచాయతీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నిధులపైన ఎక్కువగా ఆధారపడుతూ ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ 2008లో హజీపల్లిలో వచ్చిన అవార్డు ఏంటంటే శుభ్రం అవార్డు. అలాగే డిసెంబర్ 2008లో నిర్మలా గ్రామ పురస్కారాల్లో హజీపల్లి అనే దానికి
రాష్ట్రపతి చేతుల మీద కూడా అవార్డు తీసుకోవడం జరిగిందనే విషయాన్ని కూడా గమనించాలి. నెక్స్ట్ పార్లమెంట్లో స్త్రీలకు స్థానిక సంస్థల్లో 1/3 వంతు స్థానాలు కేటాయిస్తారు. ఎంత ఇస్తారంటే 1/3 వంతు. అందుకే మనం 33% అంతా చూడండి. ఆ 33% పార్లమెంట్లో స్త్రీలకి సీట్లను కేటాయించడం జరుగుతుంది అనమాట. అంటే స్థానిక సంస్థలు ఇస్తారన్నమాట. నెక్స్ట్ బీపీఎల్ అంటే అర్థం ఏంటంటే బిలో పావర్టీ లెవెల్ అంటారు. దీన్ని మనము దారిద్ర్య రేఖ దిగువ ఉన్న వారిని కూడా అనడానికి అవకాశం ఉంటుంది. దారిద్ర్య రేఖ దిగువ ఉన్న వాళ్ళు అనమాట. నెక్స్ట్ బలవంతరాయ్ మెహతా కమిటీ ఎప్పుడు ఏర్పాటు చేస్తారంటే 1957 సంవత్సరంలో. అలాగే కె సంతానం కమిటీ 1963 సంవత్సరంలో. అశోక్ మెహతా కమిటీ 1978 సంవత్సరంలో. జీవీకే రావ్ కమిటీ 1985 సంవత్సరంలో. ఎల్ఎం సింఘ్వి కమిటీ 1986 సంవత్సరంలో వచ్చిందనే విషయాన్ని కూడా మనం గమనించాలి. నెక్స్ట్ పంచాయతీరాజ్ సంబంధించిన ఆర్టికల్ ఏమిటంటే రాజ్యాంగ సవరణ ఏంటంటే 73వ రాజ్యాంగ సవరణ అనే విషయాన్ని గమనించాలి. 74వ రాజ్యాంగ సవరణ నగరపాలక సంస్థలకు సంబంధించిగా మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే పంచాయతీరాజ్ 1992 ఏర్పడింది. ఏప్రిల్ 24వ తేదీన ఆమోదించబడి 1993వ సంవత్సరం నుంచి అది అమల్లోకి వచ్చిందనమాట. అంటే పంచాయతీరాజ్ అనేటువంటి 1992 ఏప్రిల్ 24న ఆమోదించబడి 93 నుంచి అమల్లోకి వచ్చిందని మాత్రం గమనించాలి. గ్రామాన్ని కొన్ని వార్డులుగా కూడా విభజిస్తారనమాట. ఓకేనా? ఆ వార్డు సభ్యులు కానీ తీసుకుంటే కనిష్టంగా 5కు తగ్గకూడదు, గరిష్టంగా 21కి పెరగకూడదు అనే విషయాన్ని కూడా మనం గమనించాలి. నెక్స్ట్ గ్రామ పంచాయతీకి పోటీ చేయడానికి కనీస వయసు ఎంత అంటే 21 సంవత్సరాలు. గ్రామ పంచాయతీకి పోటీ చేయాలంటే 21 సంవత్సరాలు కనీస ఓటు అనేటువంటిది, కనీస వయసు అనేటువంటిది ఉండాలని మాత్రం గమనించండి. ఓకేనా? ఓటు వేయడానికి కనీస వయసు ఎంత అంటే 18 సంవత్సరాలు. ఓకేనా? అయితే ప్రతి వార్డులో వ్యక్తి 2 సార్లు ఓట్లు వేస్తాడు. ఒకరి సర్పంచ్కి వేస్తారు, తర్వాత తమ వార్డుకు సంబంధించిన మెంబర్కి వేస్తారనే విషయాన్ని కూడా మనము గమనించాలి. నెక్స్ట్ గ్రామ పంచాయతీ యొక్క ప్రతి సమావేశానికి కనీసం సగం మంది సభ్యులు హాజరు కావాలి. అంటే సమావేశం ఏర్పాటు చేయాలంటే సగం మంది సభ్యులు హాజరైతేనే ఆ గ్రామ పంచాయతీ సమావేశం జరుగుతుందనే విషయాన్ని గమనించాలి. అలాగే ఒక మండలంలో దాదాపు ఎన్ని గ్రామ పంచాయతీలు ఉండవచ్చు అంటే 20 గ్రామ పంచాయతీలు ఉండవచ్చు అన్నమాట ప్రతి మండలంలో. అలాగే ప్రతి గ్రామ పంచాయతీకి ఎంతమంది కనిష్టంగా ఉండవచ్చు అని చెప్పాము? 5. గరిష్టంగా ఎంత అంటే 21. అందుకే 5 నుంచి 21 మంది సభ్యులు వార్డు సభ్యులుగా ఉంటారనే విషయాన్ని మనం గమనించాలి. ఓకేనా? నెక్స్ట్ గ్రామ పంచాయతీలు స్థానిక ప్రభుత్వ స్థాయిలో ఉండే భాగాలు అన్నమాట. ఓకేనా? స్థానిక ప్రభుత్వ స్థాయిలో ఉండే భాగాలుగా గ్రామ పంచాయతీ చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. 300 మంది గ్రామస్తులు ఉంటే ఒక గ్రామ పంచాయతీని ఏర్పాటు చేసుకోవచ్చు. ఎంతమంది ఉంటే 300 మంది అనమాట. నెక్స్ట్ పంచాయతీకి మరో పేరు ఏంటంటే పంచ్ అని చెప్పి అంటారు అనమాట. మంది ఏ పంచాయతీరాజ్ వ్యవస్థ జరుగుతుందంటే ప్రస్తుతము 3 అంచెల పంచాయతీ విధానం అనేటువంటిది అమల్లో ఉందనే విషయాన్ని గమనించాలి. భారతదేశంలో మొట్టమొదటి పంచాయతీ శాఖ మంత్రిగా ఎవరిని చెప్పుకోవచ్చు అంటే ఎస్కే డే అనే అతన్ని మొట్టమొదటి పంచాయతీ శాఖ మంత్రిగా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే పురపాలక సంఘం అనాలంటే 40,000 నుంచి 3 లక్షల వరకు జనాభా ఉంటే దాన్ని ఏమంటారంటే పురపాలక సంఘము అంటారు. అలాగే పురపాలక కార్పొరేషన్ అంటే పురపాలక సంఘాన్ని మనము మున్సిపాలిటీ అంటారు. పురపాలక కార్పొరేషన్ అంటే 3 లక్షల పైన జనాభా ఉంటే దాన్ని ఏమంటారంటే పురపాలక కార్పొరేషన్ అనడానికి అవకాశం ఉంటుంది. అదే నగర పంచాయతీ అంటే గ్రామ పంచాయతీ కంటే కొంచెం ఎక్కువగా ఉండాలంటే 20,000 నుంచి 40,000 మంది జనాభా ఉంటే దాన్ని నగర పంచాయతీ అనడానికి అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే మొట్టమొదటి పురపాలక సంఘం ఏమిటంటే భీమునిపట్నము. దీన్ని మనం భీమిలి అని కూడా అనడానికి అవకాశం ఉంటుంది. ఈ భీమునిపట్నం పురపాలక సంఘాన్ని 1861 సంవత్సరంలో స్థాపించారు. ఏ సంవత్సరంలో స్థాపించారా? 1861 సంవత్సరంలో స్థాపించారనే విషయాన్ని మనం గమనించాలి. నెక్స్ట్ భీమునిపట్నం యొక్క పురపాలక సంఘాన్ని ఈ 150వ వార్షికోత్సవం ఎప్పుడు జరుపుకుంది అంటే 2011 సంవత్సరానికి 150 సంవత్సరాలు పూర్తయింది సందర్భంగా అక్కడ ఒక ఉత్సవాన్ని జరుపుకోవడం జరిగిందనే విషయాన్ని కూడా గమనించాలి. నెక్స్ట్ పురపాలక సంఘం కమిటీలో కౌన్సిలర్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటారనే విషయాన్ని కూడా మనందరికీ తెలిసింది. అలాగే ఏదైనా సినిమా టికెట్ల మీద పన్ను వేసే అధికారం మున్సిపల్ కార్పొరేషన్ వసూలు చేస్తుందనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సినిమా టికెట్ల మీద పన్ను అనమాట. నెక్స్ట్ జనాభాను దృష్టిలో పెట్టుకొని మనకు 3 రకాల పురపాలక సంస్థలు ఉన్నాయి. ఓకేనా? అనే విషయాన్ని మనం గమనించాలి. ఓకేనా? అది అన్న 3 రకాలు మనం చెప్పుకున్నాం. నగరపాలక, పురపాలక సంఘం, పురపాలక కార్పొరేషన్ అని చెప్పి ఆ 3 రకాలు ఉంటాయనే విషయాన్ని కూడా మనం గమనించాలి. ఓకేనా? నెక్స్ట్ కార్పొరేషన్కు ప్రభుత్వ అధికారి ఎవరంటే మున్సిపల్ కమిషనర్ అంటారనమాట. అతన్ని కార్పొరేషన్ ప్రభుత్వ అధికారి ఎవరంటే కమిషనర్గా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఋగ్వేద కాలంలో స్థానిక సంస్థలను సభ మరియు సమితి అని పిలిచేవాళ్ళు. ఋగ్వేద కాలంలో స్థానిక సంస్థలు ఏమని పిలిచేవాళ్ళంటే సభని పిలిచేవాళ్ళు, సమితి అని పిలిచేవాళ్ళు అనమాట. అలాగే తెనాలి అనేటువంటిది గుంటూరు జిల్లాలో ఉందన్నమాట. ఈ తెనాలి ఎందుకు వచ్చిందంటే అక్కడ చెత్తను మొత్తం శుభ్రం చేసి ఆ చెత్తకు అనుగుణంగా సంపద కేంద్రం తయారు చేశారు కాబట్టి ఆ తెనాలి ప్రాంతం గురించి మనం ప్రస్తావించుకోవాలి. తెనాలిలోనే రోడ్లను శుభ్రం చేసే వాళ్ళని ఏమంటారంటే నగర దీపిక అంటారు. లేడీస్ని ఏమంటారంటే తెనాలి రోడ్లు శుభ్రం చేసేవాళ్ళని నగర దీపిక అంటారు. పురుషులను అయితే మాత్రం స్ట్రీట్ డెకరేటర్స్ అంటారు. స్ట్రీట్ డెకరేటర్స్ అని చెప్పి నామకరణం చేయడం జరిగిందనే విషయాన్ని మనము గమనించాలి.
అలాగే గ్రామ పంచాయతీకి ఎలా అయితే ఎలక్షన్ జరుగుతుందో పురపాలక సంస్థలకు కూడా ఎన్నికల ద్వారానే ఎలక్షన్ జరుగుతుందనే విషయాన్ని కూడా గమనించాలన్నమాట. నెక్స్ట్ బుద్ధుని శిష్యులు టిబెట్లో ఉంటారు. వీరు నివసించే ప్రదేశాలను ఏమంటారంటే లామసరి అని చెప్పి అంటారనమాట. నెక్స్ట్ లామసరి అని చెప్పి అంటారనమాట. ఒక్క నిమిషం. నెక్స్ట్ గుజరాత్లోని ద్వారకా, రాజస్థాన్లోని అజ్మీరు, ఓకేనా, గుజరాత్లోని ద్వారకా, రాజస్థాన్లోని అజ్మీరు పుష్కర్ సరస్సును, ఓకేనా, అలాగే అరబ్లోని మక్కా మదీనాను సందర్శించే యాత్రికులు వర్తకులతో సహా ఈ ప్రాంతం గుండానే వెళ్తూ ఉంటారన్నమాట. ఓకేనా, మొత్తం కూడా రాజస్థాన్ గుండానే పోతూ ఉంటారు. గుజరాత్లోని ద్వారకా పోవాలన్నా, రాజస్థాన్లోని అజ్మీరు పుష్కర్ సరస్సులోని, అలాగే అరబ్లోని మక్కా మసీదుని మొత్తం సందర్శించాలన్నా కానీ ఆ రాజస్థాన్ ఎడారులు గుండానే మొత్తం పోతూ ఉంటారనే విషయాన్ని గమనించాలి. అలాగే అరేబియా సముద్ర తీరాన ఉన్న రాష్ట్రాలు తీసుకుంటే మొత్తం కూడా 6 రాష్ట్రాలు ఉన్నాయి. 6 రాష్ట్రాలు అరేబియా సముద్ర తీరాన ఉన్న రాష్ట్రాలుగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ కాంచనగంగా అంటే ఇక్కడ ఎత్తు కొన్ని ప్రదేశాలు తీసుకుంటే కాంచనగంగా మెయిన్ తీసుకుంటే ఎంత ఎత్తులో కొండలు ఉన్నాయంటే 8598 మీటర్ల ఎత్తులో ఉన్నాయి. అలాగే కాంచనగంగా దక్షిణం తీసుకుంటే 8474 మీటర్ల ఎత్తులో ఉన్నాయి. కాంచనగంగా పశ్చిమం తీసుకుంటే 8420 మీటర్ల ఎత్తులో ఉన్నాయి అన్నమాట. అలాగే యుపాంగు, ఓకేనా, కాంగు అనేటువంటిది 8505 మీటర్ల ఎత్తులో ఉంది. కంగు బచ్చన్ 7903 మీటర్ల ఎత్తులో ఉంది. కుంభకర్ణ 7710 మీటర్ల ఎత్తులో కొన్ని పర్వతాలు ఉన్నాయనే విషయాన్ని గమనించాలన్నమాట. నెక్స్ట్ జైసల్మీర్ కోట ఇందులో ప్రత్యేక ఆకర్షణలు తీసుకున్నట్లయితే రాజ్మహల్, జైన దేవాలయము, లక్ష్మీనాథ దేవాలయము, 4 పెద్ద దర్వాజాలు, అలాగే మర్చెంట్ హవేలీలు ఖచ్చితంగా ఆ జైసల్మీర్ కోట ఎందు ప్రత్యేక ఆకర్షణలుగా ఉన్నాయనే విషయాన్ని కూడా మనం గమనించాలి. నెక్స్ట్ రూమ్ టెక్ మానిస్టరీ అనేటువంటి సిక్కింలోనే అతిపెద్ద మానిస్టరీ అనమాట. ఓకేనా, రూమ్ టెక్ మానిస్టరీ అనేటువంటిది సిక్కింలో అతిపెద్ద మానిస్టరీగా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. రూమ్ టెక్ మానిస్టరీ అనేటువంటిది 16వ శతాబ్దంలో 9వ కర్మ పలామాచే నిర్మించబడింది అనమాట. 9వ కర్మ పలామాచే నిర్మించబడింది ఏమిటంటే రూమ్ టెక్ అనేటువంటిది అనమాట. రూమ్ టెక్ మానిస్టరీని పునర్నిర్మించి ప్రారంభోత్సవం చేసిన వాళ్ళు ఎవరంటే 16వ కర్మ పలామా అనే అతను మళ్ళీ దాన్ని పునర్నిర్మించాడనమాట. నెక్స్ట్ రాజస్థాన్లోని థార్ ఎడారి నందు జైసల్మీర్ నగరంలో జైసల్మీర్ కోట అనేటువంటిది ఉందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ జైసల్మీర్ కోటను క్రీస్తుశకం 1156 సంవత్సరంలో త్రికూట పర్వతంపై నిర్మించబడింది. త్రికూట పర్వతంపై జైసల్మీర్ కోటను గోల్డెన్ ఫోర్ట్ అని కూడా అంటారన్నమాట. నెక్స్ట్ జైసల్మీర్ కోట అల్లావుద్దీన్ గెలిచి 9 సంవత్సరాలు తన ఆధీనంలో ఉంచుకున్నాను అనమాట. 9 సంవత్సరాలు తన ఆధీనంలో ఈ జైసల్మీర్ కోటను అల్లావుద్దీన్ ఖిల్జీ ఉంచుకోవడం జరిగిందనమాట. జైసల్మీర్ కోట పైన రెండవసారి దాడి చేసిన వ్యక్తి ఎవరంటే హుమయాన్. మొట్టమొదటిసారి దాడి చేసిన వ్యక్తి అల్లావుద్దీన్ ఖిల్జీ అయితే రెండవసారి దాడి చేసిన వ్యక్తి ఎవరంటే హుమయాన్. ఈయన 1547 సంవత్సరంలో జైసల్మీర్ కోట పైన దాడి చేశాడు. నెక్స్ట్ 1965-1971లో భారత పాకిస్తాన్ యుద్ధాల్లో జైసల్మీర్ కోట తిరిగి తన ప్రభావాన్ని పుంజుకుందనమాట. ఓకే, అంత ముందున్న ప్రభావం మొత్తం కూడా పుంజుకుందనమాట. నేడు జైసల్మీర్ కోట అనేటిది వరల్డ్ మాన్యుమెంట్గా మనం ప్రకటించి అపురూపంగా చూస్తున్నారన్నమాట. ఓకేనా. నెక్స్ట్ కానీ తీసుకుంటే భారతదేశం పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో థారు ఎడారి అనేటువంటిది ఉంది అనే విషయాన్ని కూడా గమనించాలి. ఓకేనా. నెక్స్ట్ ఇరాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళేవారు వచ్చేవాళ్ళు థారు ఎడారి గుందనే వెళ్ళాలి. ఓకే, ఎత్తైనా కానీ థారు ఎడారి గుండా పోతూ ఉండాలి. నెక్స్ట్ 50 సంవత్సరాల క్రితము థారు ప్రాంతానికి నీరు తేవడానికి పంజాబ్లోని నదుల నుంచి ఒక పెద్ద కాలువను నిర్మించాడు. 50 సంవత్సరాల క్రితం థారు ఎడారి ప్రాంతానికి నీరు తేవడానికి పంజాబ్లోని నదుల నుంచి ఒక పెద్ద కాలువను తవ్వారనే విషయాన్ని కూడా గమనించాలి. పంజాబ్ ప్రాంతానికి ఎక్కువగా ఇందిరా కాలువ నుంచి నీళ్ళు అనేటువంటి రావడం జరుగుతుందనే విషయాన్ని కూడా గమనించాలి. థారు ఎడారి ప్రజలు ఒకప్పుడు సజ్జి రొట్టెలు తినేవాళ్ళు. అలాగే థారు ఎడారి ప్రాంతంలో మిఠాయిలకు ప్రసిద్ధిగాంచిన ప్రాంతం ఏమిటంటే బికనీర్ అనే ప్రాంతము మిఠాయిలకు ప్రసిద్ధిగాంచిందనే విషయాన్ని కూడా గమనించాలి. అలాగే కాంచనగంగా శిఖరం అనేటువంటిది ఏ రాష్ట్రంలో ఉందంటే సిక్కిం రాష్ట్రంలో ఉంది కాంచనగంగా శిఖరం అనేటువంటిది. నెక్స్ట్ సిక్కిం ప్రజలు పర్వత వాలుల్లో వ్యవసాయం చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎక్కడ వ్యవసాయం చేస్తూ ఉంటారంటే పర్వత వాలుల్లో వ్యవసాయం చేస్తూ ఉంటారు అన్నమాట. భారతదేశము, నేపాలు,
భూటాను, టిబెట్ల సరిహద్దు ప్రాంతంలో గల రాష్ట్రం ఉంటే సిక్కిం రాష్ట్రం అనేటువంటిది. అందుకే ఆ సిక్కిం రాష్ట్రంలో ప్రజలు 11 భాషలు మాట్లాడుతూ ఉంటారు. అనేక దేశాలతో మంచి సరిహద్దు ప్రాంతాన్ని కలిగి ఉంది కాబట్టి ఆ ప్రాంతంలో 11 భాషలు మాట్లాడుతూ ఉంటారనే విషయాన్ని గమనించాలి. అలాగే లామాలు అనేటువంటి వాళ్ళు టిబెట్ దేశానికి చెందిన వాళ్ళుగా మనం చెప్పుకోవచ్చు. లామాలు అనేటువంటి వాళ్ళు టిబెట్ దేశానికి చెందిన వాళ్ళుగా మనం గమనించడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ సిక్కిం సంబంధించిన వాళ్ళు కానీ తీసుకున్నట్లయితే 1975వ సంవత్సరంలో సిక్కిం అనేటువంటిది స్వతంత్ర రాజ్యంగా అవతారం ఎత్తిందనే విషయాన్ని మనం గమనించాలి. ఏ సంవత్సరంలో? 1975 సంవత్సరంలో సిక్కిం అనేటువంటి దానికి స్వతంత్రం అనేది రావడం జరిగింది. పూర్వం సిక్కిము ఎవరి యొక్క రాజుల యొక్క ఏలుబడిలో ఉందంటే చోగ్యాల రాజుల యొక్క ఏలుబడిలో ఉండేది. చోగ్యాల రాజుల యొక్క ఏలుబడిలో ఉన్నది ఏమిటంటే సిక్కిం అనే ప్రాంతం అన్నమాట. నెక్స్ట్ చీరాల పేరాల అనే ప్రదేశము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. నెక్స్ట్ చీరాల పేరాలను బ్రిటిష్ వాళ్ళు 1920లో కలిపేశారన్నమాట. అంటే అది రెండు ప్రదేశాలుగా ఉంటే ఆ రెండింటిని కలిపివేసిన వ్యక్తి ఏ సంవత్సరంలో అంటే బ్రిటిష్ వాళ్ళు 1920 సంవత్సరంలో దానికి అనుగుణంగా దుగ్గిరాల గోపాలకృష్ణయ్య సహాయ నిరాకరణ యుద్ధంలో పాల్గొని అది కలపవద్దని చెప్పాడు. దానికి అనుగుణంగా ఆయన రామదండు అనే దాన్ని ఒకదాన్ని స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారనే విషయాన్ని ఇక్కడ గమనించాలి. దానికి అనుగుణంగా చీరాల పేరాల ప్రజలు ఏర్పాటు చేసుకున్న నూతన పట్టణం ఏమిటంటే రామ్నగర్ అనే పట్టణాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఏ పట్టణాన్ని ఏర్పాటు చేసుకున్నారంటే రామ్నగర్. ఆ సమయంలోనే గాంధీజీ చీరాలను సందర్శించారు. చీరాల పేరాల ఉద్యమంలో ఆంధ్రప్రదేశ్లో సందర్శించిన వ్యక్తి ఎవరేంటే ప్రముఖుడు ఎవరేంటే గాంధీజీ అన్నమాట. అలాగే చీరాల పేరాలు అనేటువంటి ఏ జిల్లాలో ఉన్నాయంటే ప్రకాశం జిల్లాలో ఉందనే విషయాన్ని గమనించాలి. నెక్స్ట్ సిక్కిం అనేటువంటి హిమాలయ పర్వత శ్రేణిలో ఉంది అన్నమాట. సిక్కింలో ఏ తోటలు ఎక్కువగా పెంచుతూ ఉంటారంటే టీ మరియు నారింజ తోటలు ఎక్కువగా పెంచుతూ ఉంటారన్నమాట. సిక్కిం ప్రజలు మాంసం కొరకు వేటిని పెంచుతూ ఉంటారంటే గొర్రెలను అలాగే జడల బర్రెలను పెంచుతూ ఉంటారు. అలాగే హిమాలయాల తూర్పు ప్రాంతంలో ఉన్న చిన్న రాష్ట్రం ఏమిటంటే సిక్కిం అనేటువంటిది. అలాగే తారు ప్రాంతపు ప్రజలు ఎక్కడికి వెళ్ళి స్వీట్లు తయారు చేయడం నేర్చుకున్నారంటే బెంగాల్కి వెళ్ళి స్వీట్లు తయారు చేయడం నేర్చుకున్నారన్నమాట. అలాగే తారు ప్రజలు అంటే తారు ఎడారి ప్రజలు సంగ్రీ చెట్లు ముళ్ళ పొదలకు కాసే కూరగాయలను కూడా ఆ రోజుల్లో తినేవాళ్ళు అన్నమాట. అలాగే చీరాల పేరాల ఒకప్పుడు గుంటూరు జిల్లాలో ఉండేది, ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో ఉందనే విషయాన్ని కూడా గమనించాలి. గాంధీ గారు సలహా మేరకు 1300 మంది ప్రజలు చీరాల పేరాలను వదిలిపెట్టి 11 నెలల పాటు రామ్నగర్ అనే ప్రాంతంలో వాళ్ళ స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఓకేనా. నెక్స్ట్ రాయలసీమ చెందిన పాలయ్యగారులు బ్రిటిష్ వారికి స్వర్ణ సప్లమై నిలిచారన్నమాట. ఎందుకంటే వాళ్ళు చేసే ఆకృత్యాలను నిలబడిన వ్యక్తులు ఎవరంటే ఈ పాయగారులని మాత్రం గుర్తుపెట్టుకోండి, పాలయ్యగారులు. నెక్స్ట్ అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా చేసిన తిరుగుబాటుని ఏమంటారంటే రంపా తిరుగుబాటు అంటారు. రంపా తిరుగుబాటు. అలాగే సైమన్ కమిషను విజయవాడ ఒంగోలు వచ్చేటప్పుడు విజయవాడ మున్సిపాలిటీ సైమన్ అండ్ కంపెనీ గోబ్యాక్ అని చెప్పి తీర్మానం చేసింది. ఓకేనా. విజయవాడ ఒంగోలు వచ్చేటప్పుడు గోబ్యాక్ అని చెప్పి తీర్మానం చేసింది. ఆ గోబ్యాక్ అని తీర్మానం చేసిన వ్యక్తుల్లో మనకు టంగుటూరు ప్రకాశం పంతులు ఒకరిని మాత్రం గుర్తుపెట్టుకోండి. అందుకే ఆయన ఏమంటారంటే ఆంధ్ర కేసరి అంటారు, గర్జించాడు. నెక్స్ట్ భారతదేశ ప్రథమ స్వాతంత్ర సంగ్రామానికి ఆదులు ఎవరంటే మంగళ పాండే అనమాట. 1857 సంవత్సరంలో మొదటి స్వాతంత్ర సంగ్రామం జరగడానికి ప్రధాన కారకుడు ఎవరంటే ఈ మంగళ పాండే అనే అతని విషయాన్ని గమనించాలి. నెక్స్ట్ భారతదేశ నాయకుల్లో ప్రమాదకరమైన వ్యక్తిగా బ్రిటిష్ వారు ఎవరిని అభివర్ణించారంటే ఝాన్సీ లక్ష్మీబాయిని అభివర్ణించారనమాట, ప్రమాదకరమైన వ్యక్తి అని చెప్పి. అలాగే ఆంధ్ర బ్యాంకు వ్యవస్థాపకుడు ఎవరిని అంటారంటే భోగిరాజు పట్టాభి సీతారామయ్యను ఆంధ్ర నాయకుడు అంటారు, ఆంధ్ర బ్యాంకు వ్యవస్థాపకుడు అని కూడా ఆయన్నే అంటారు. నెక్స్ట్ 1935 సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్ చరిత్ర అనే పుస్తకాన్ని రచించిన వ్యక్తి ఎవరంటే భోగిరాజు పట్టాభి సీతారామయ్య. 1935లో భారత జాతీయ కాంగ్రెస్ చరిత్ర అనే పుస్తకాన్ని రచించిన వ్యక్తి భోగరాజు పట్టాభి సీతారామయ్య అనే విషయాన్ని గమనించాలి. అలాగే 1923లో అంటే 28/11/1923 కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఆంధ్ర బ్యాంకు స్థాపించిన వ్యక్తి కూడా ఈయనే. అంటే ఆంధ్ర బ్యాంక్ ఏ సంవత్సరంలో స్థాపించిందంటే 1923లో స్థాపించిన వ్యక్తి ఎవరంటే భోగిరాజు పట్టాభి సీతారామయ్య. నెక్స్ట్ చనిపోయిన భర్త చితిలో భార్య సజీవంగా దూకి మరణించడాన్ని ఏమంటారంటే సతి అంటారు, దాన్ని సతీ సాగమనము అంటారు. దాన్ని నిషేధించిన వ్యక్తి ఎవరేంటే మనవాడు తీసుకుంటే రాజా రామ్మోహన్ రాయ్గా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. బ్రిటిష్ వ్యక్తిని కానీ తీసుకుంటే విలియం బెంటింగ్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చనిపోయిన వీరుల భార్యలు కుమార్తెలు వారి స్వచ్ఛందంగా మరణించడాన్ని ఏమంటారంటే జైహార్ అంటారు, జైహార్ అనడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఒక వంశానికి సంబంధించిన ప్రతి తరంలో ఒక కనిను భగవంతునికి లేదా గుడికి కానీ ఇచ్చి వివాహం చేయడాన్ని ఏమంటారంటే దేవదాసి సిస్టమ్ అంటారు, దేవదాసి సిస్టము అంటారు. ఓకేనా. నెక్స్ట్ పనివారు కొంత గౌరవం కూడా కోరుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట.
నెక్స్ట్ భారతదేశ రాజ్యాంగం ఎటువంటి వివక్ష లేని సమాన అవకాశాలు అందరికి కల్పించడానికి అవకాశం కల్పిస్తుంది. అటువంటి రాజ్యాంగం ఏంటంటే భారతదేశ రాజ్యాంగం. అలాగే నేడు స్త్రీలందరూ కూడా దేన్ని కోరుకుంటూ ఉన్నారంటే సాధికారతను కోరుకుంటూ ఉన్నారనే విషయాన్ని కూడా మనం గమనించాలి. అలాగే పౌష్టికాహార లోపం వలన చాలామంది పిల్లలు 5 సంవత్సరాల నుంచే మరణిస్తున్నారు. 5 సంవత్సరాల వయసులోపే మరణిస్తున్నారు మన ఆంధ్రప్రదేశ్లో అనే విషయాన్ని గమనించాలి. ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు. ఆంధ్రప్రదేశ్లో ప్రతి 10 మందిలో 6 మాత్రమే స్త్రీలు చదివి రాయగలుగుతున్నారు. అంటే 10 మంది చదువుతుంటే 6 మాత్రమే చదివి రాయగలిగే స్త్రీలు ఉన్నారనే విషయాన్ని గమనించాలి. 1997 సంవత్సరంలో మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి 1000 కుటుంబాలకు 1000 మందికి 972 మంది మాత్రమే స్త్రీలు ఉన్నారు. 1000కి 972 మంది మాత్రమే స్త్రీలు ఉన్నారు 1991కి. అది 2011 తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ప్రతి 1000 మందికి 992 మంది స్త్రీలు ఉన్నారనే విషయాన్ని కూడా గమనించాలి. నెక్స్ట్ ప్రపంచ మహిళా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాయంటే మార్చి 8వ తేదీన ప్రపంచ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటాము. అలాగే వేదకాలంలో మహిళలకు భర్తను ఎన్నుకునే స్వేచ్ఛ ఉండేది ఆ రోజుల్లో. వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళని భర్తగా ఎన్నుకునే స్వేచ్ఛ అనేటువంటిది ఆ రోజుల్లో ఉండేదన్నమాట. అలాగే తొలి మహిళా స్పీకర్ ఎవరంటే భారతదేశంలో మీరా కుమార్. అలాగే తొలి మహిళా ప్రధాని ఎవరంటే ఇందిరాగాంధీ భారతదేశంలో. అలాగే తొలి మహిళా వ్యామగామి ఎవరంటే కల్పనా చావ్లా భారతదేశంలో. ఓకేనా, ఈ విధంగా మనం గమనించడానికి అవకాశం ఉంటుంది. అలాగే మహారాష్ట్రలో పశుపోషకుల్ని దంగర్ అంటారు. మహారాష్ట్రలోని పశుపోషకుల్ని ఏమంటారంటే దంగరు అంటారు. కర్ణాటకలోని పశుపోషకుల్ని ఏమంటారంటే కురుబా అంటారు. కర్ణాటకలో పశుపోషకుల్ని కురుబా అంటారు. ఆంధ్రప్రదేశ్లో పశుపోషకుల్ని ఓకేనా ఆంధ్రప్రదేశ్లో కురుమ, గొల్ల, యాదవులని పిలుస్తారు. కురుమ, గొల్ల, యాదవులు అని పిలుస్తూ ఉంటారన్నమాట. కొన్ని యొక్క పాత పేర్లు కొత్త పేర్లు కానీ తీసుకుంటే పాత పేరు జమున అయితే కొత్త పేరు యమున, పాత పేరు కూసి అయితే కొత్త పేరు కోసి, నదులు అనమాట ఇవన్నీ. కొన్ని పాత పేరు నర్మద అయితే కొత్త పేరు నర్మద, పాత పేరు విపస్త అయితే కొత్త పేరు బియాస్, పాత పేరు వితస్త అయితే కొత్త పేరు జీలం. అలాగే పాత పేరు ఐరావతి అయితే కొత్త పేరు రావి, పాత పేరు చంద్రభాగ అయితే కొత్త పేరు చీనాపు, పాత పేరు లవణపతి అయితే కొత్త పేరు లూని, పాత పేరు స్తతపు అయితే సట్లేజ్ అనమాట, పాత పేరు విషి అయితే కొత్త పేరు తపతి. ఇది ఒక్కసారి మననం చేసుకోవాలి. ఒక్కసారి పాత పేర్లు అంటే కొత్త పేర్లు నదులు ఏంటో గమనించడానికి ప్రయత్నం చేయండి. అలాగే మొట్టమొదటిగా 1888లో ఓకేనా భీంబెట్కాను బౌద్ధ మతానికి చెందిన ప్రాంతంగా ఆది మానవుల ద్వారా తెలుసుకోవడానికి అవకాశం ఉందన్నమాట. తెలుసుకుందాం. 1885లో భీంబెట్కా అనేటువంటి బౌద్ధ మతానికి చెందిన ప్రాంతంగా చెప్పుకోవచ్చు అనమాట. యజుర్వేదం అనేటువంటిది 2 రకాలుగా చెప్పుకోవచ్చు. కృష్ణ యజుర్వేదము, శుక్ల యజుర్వేదము అని చెప్పి 2 రకాలుగా ఉందన్నమాట. అలాగే వేట సేకరణ సమాజం వాళ్ళు స్మృతులతో పాటు కొన్ని వస్తువులు కూడా పూడ్చిపెట్టేవాళ్ళు అనమాట. అంటే వాళ్ళు చచ్చిపోయిన మృతులతో పాటు కొన్ని వస్తువులు కూడా పూడ్చిపెట్టేవారనే విషయాన్ని కూడా గమనించాలి. అలాగే పెరియ పురాణం అనేటువంటిది ఎవరికి సంబంధించిందంటే తమిళులకు సంబంధించినగా మనం చెప్పుకోవచ్చు అనమాట. అలాగే భక్త కన్నప్ప కథ పెరియ పురాణంలో ఉందనే విషయాన్ని కూడా మనం గమనించాలి. నెక్స్ట్ నల్లమల అడవుల్లో ఎవరు నివసిస్తూ ఉంటారంటే చెంచులు నివసిస్తూ ఉంటారు. ఓకేనా. అహోబిలంలో ఉండే స్వామిని ఏమంటారంటే నరసింహస్వామి అనేటువంటి అతను అహోబిలంలో ఉంటారనమాట. నెక్స్ట్ పశువులు పంటలు సమృద్ధిగా విలసిల్లాలంటే ఎవరి అనుగ్రహం అవసరం అని చెప్పి ఆ నల్లమల అడవుల్లో జన్మించే చెంచులు భావిస్తారంటే అమ్మ తల్లి అనేవాళ్ళు అనమాట. వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. నెక్స్ట్ బూడిద దెబ్బలు అనేటువంటి దక్కన ప్రాంతంలో కనుగొన్నారు. బూడిద దెబ్బలను ఎక్కడ కనుగొన్నారంటే దక్కన ప్రాంతంలో కనుగొన్నారు అనమాట. నెక్స్ట్ పురావస్తు తవ్వకాల్లో రావి ఆకులు ముద్రించిన కుండ పాత్రలు బయటపడ్డాయి. రావి ఆకులు ముద్రించిన కుండ ప్రాంతాలు అనేటువంటి పురావస్తు తవ్వకాల్లో బయటపడ్డాయి. అలాగే పూజా పద్ధతులు అశోకుడి కాలం నుంచి ఆరంభమయ్యాయి. పూజ చేసే పద్ధతులు ఎప్పటి నుంచి ప్రారంభమయ్యాయి అంటే అశోకుడి కాలం నుంచి ప్రారంభమయ్యాయి అనమాట. నెక్స్ట్ భారతదేశ ఉపఖండంలో వాయువు ప్రాంతంలో ఉన్న నదిలోయ సింధు నదిలోయ ప్రాంతం అనమాట. నెక్స్ట్ హరప్పా సంస్కృతి 900 ఏళ్ళు వర్ధిల్లింది అనమాట. ఎన్ని సంవత్సరాలు వర్ధిల్లింది అంటే 900 ఏళ్ళు వర్ధిల్లింది అనమాట. నెక్స్ట్ సోమ రసాన్ని తయారు చేయడానికి వేదకాలం నాటి సోమలతను వాడేవాళ్ళు. సోమరసాన్ని తయారు చేయడానికి వేదకాలంలో ఏం చేసేవారంటే సోమలత అనేదాన్ని వాడేవాళ్ళు అనమాట. నెక్స్ట్ వేదకాల ప్రజలు ఏ ఒడ్డున స్థిరపడ్డారంటే గంగా యమున నది ఒడ్డున స్థిరపడ్డారు. గంగా యమున నది ఒడ్డున. భారతదేశంలో చనిపోయిన వారి సమాధులను ఏమంటారంటే రాక్షస గుళ్ళు అనేవాళ్ళు. రాక్షస గుళ్ళు అని చెప్పి అనేవాళ్ళు అనమాట. నెక్స్ట్ ఆశ్రమాల్లోని వాళ్ళు సందర్శకులతో వాద సంవాదం జరిపేవాళ్ళు. సందర్శకులతో ఏం చేస్తారంటే వచ్చిపోయే వాళ్ళతో వాదాలు సంవాదాలు మొత్తం కూడా ఆశ్రమాల నుంచే ఋషులు చేసేవాళ్ళు అనమాట. నెక్స్ట్ సత్యాన్వేషణలకు స్థిర నివాసం ఉండదన్నమాట. వీళ్ళు ఏం చేస్తారంటే అడుక్కుంటూ మొత్తం కూడా సత్యాన్వేషణ చేస్తూ ఉంటారు. వాళ్ళలో ఈయన
గౌతమ బుద్ధుడు కూడా ఒక అతనని చెప్పి మాత్రం మనం గమనించవచ్చు అనమాట. నెక్స్ట్ బౌద్ధ మత గ్రంథాలను ఏమంటారంటే త్రిపీఠకములు అంటారు. బౌద్ధ మత గ్రంథాలను త్రిపీఠకములు అంటారు. ఆ త్రిపీఠకములు ఏమిటి అంటే వినయ, సుత్త, అభిధమ్మ. వినయ, సుత్త, అభిధమ్మ అనేటువంటి ఈ బౌద్ధ మత గ్రంథాలను చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. వీటిని త్రిపీఠకాలు అంటారు. నెక్స్ట్ కోరికలను అదుపులో ఉంచితే దుఃఖం నుంచి విముక్తి లభిస్తుందని చెప్పిన వ్యక్తి ఎవరంటే బుద్ధుడు. కోరికలను కానీ అదుపులో ఉంచితే దుఃఖం నుంచి విముక్తి లభిస్తుందని చెప్పిన వ్యక్తి ఎవరంటే బుద్ధుడు అనే విషయాన్ని మనం గమనించాలి. నెక్స్ట్ ఇతరులకు దుఃఖాన్ని కలిగిస్తే మన పాపాలు పెరుగుతాయని చెప్పిన వ్యక్తి ఎవరంటే వర్తమాన మహావీరుడు. ఇతరులకు దుఃఖాన్ని కలిగిస్తే మన పాపాలు పెరుగుతాయని చెప్పిన వ్యక్తి ఎవరంటే వర్తమాన మహావీరుడు అనమాట. అలాగే పరివ్రాజకులు అంటే అర్థం ఏంటంటే తిరిగే వాళ్ళు, వీళ్ళని సన్యాసులని కూడా అంటారనే విషయాన్ని మనం గమనించాలి. నెక్స్ట్ నాశనం లేని దాన్ని ఏమంటారంటే ఆత్మ లేదా బ్రాహ్మణ అంటారు. అంటే వినాశనం లేనిదని చెప్పి అనడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఆత్మను తెలుసుకోవాలంటే తపస్సు చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. ఆ రోజుల్లో ఋషులు మొత్తం కూడా ఆలోచన అభిప్రాయాలు మొత్తం కూడా తపస్సు చేయాలని చెప్పి ఉపనిషత్తుల ద్వారా తెలియజేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ నచికేతుడు అనే అతను యముడితో సంవాదం జరిపాడు. ఓకేనా, నచికేతుడు అనే అతను యముడితో సంవాదం జరిపాడనే విషయాన్ని గమనించాలి. నెక్స్ట్ ఉపకరణంలో ప్రజలు పెద్ద సంఖ్యలో ఇనుప పరికరాలు వాడేవాళ్ళు. ఏ పరికరాలు వాడేవాళ్ళు అంటే ఇనుప పరికరాలను వాడేవాళ్ళు అనమాట. నెక్స్ట్ నిటారుగా ఉన్న ఒకే ఒక పెద్దరాయి ఉంటే దాని కింద ఓకేనా సమాధి ఉందని అర్థం అనమాట. పెద్దరాయి ఉందంటే మనం ఏం గుర్తుపెట్టుకోవచ్చు అంటే అక్కడ సమాధి ఉందంటగా మనం చెప్పుకోవచ్చు అనమాట. వర్ణ వ్యవస్థ వచ్చిన తర్వాత ఎవరి స్వాతంత్రం అంతరించింది అంటే స్త్రీల యొక్క స్వాతంత్రం అనేటువంటిది అంతరించింది అనే విషయాన్ని మనం గమనించాలి. అలాగే వేదకాలం నాటి పంటలు కానీ తీసుకున్నట్టయితే వరి, గోధుమ బాగా పండించేవాళ్ళు వేదకాలంలో. అలాగే వేదకాలంలో యుద్ధదేవత ఎవరైతే ఇంద్రుడు. అలాగే వాళ్ళ యొక్క ఆహుతులు ఇచ్చేవాళ్ళు ఎవరైతే అగ్ని. యుద్ధదేవత ఎవరైతే ఇంద్రుడు, అలాగే వాళ్ళకి ఆహుతులు ఇచ్చేవాళ్ళు ఎవరంటే అగ్నిగా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే వేదకాలంలో వేదాలను సంకలనం చేసిన వ్యక్తులు ఎవరైతే ఋషులు సంకలనం చేశారనే విషయాన్ని కూడా మనం గమనించాలి. నెక్స్ట్ స్థానవాటికలు, ధాన్యాగారాలు మొత్తం కూడా ఏ నాగరికతలో ఉండేవంటే హరప్ప నాగరికతలో ఉంటాయి. కాబట్టి హరప్ప నాగరికత మొట్టమొదటి పట్టణ నాగరికత అని కూడా అనడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ భక్త కన్నప్ప వేట సేకరణ ఆధారిత సమాజానికి చెందినవాడుగా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఇండిగాక్ అనేటువంటిది ఆఫ్ఘనిస్తాన్లో ఉంది. అడగొచ్చు ఇండిగాక్ అనే ప్రదేశం ఏ ప్రదేశంలో ఉందంటే ఆఫ్ఘనిస్తాన్లో ఉందనే విషయాన్ని గమనించాలి. నెక్స్ట్ ఋషుల ఆశ్రమాలను నివసించేవాళ్ళు, కానీ వాళ్ళు పరివ్రాజకులు, ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి సంచరిస్తూ ఉండేవాళ్ళు అన్నమాట. అలాగే యాజ్ఞవాల్కుడు లాంటి ఋషుల అభిప్రాయాలు ఉపనిషత్తుల్లో పొందుపరచడం జరుగుతుందనే విషయాన్ని గమనించాలి. విశ్వామిత్ర ఇలాంటి వాళ్ళు మొత్తం కూడా ఋషులకు మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అలాగే మధ్య మార్గాన్ని ప్రార్థించిన వ్యక్తి ఎవరంటే గౌతమ బుద్ధుడు. అలాగే శ్రీశైలంలో ఉన్న స్వామి పేరు ఏమిటంటే మల్లికార్జున స్వామి. శ్రీశైలంలో మల్లికార్జున స్వామి. పెరియ పురాణం అనేటువంటిది 12వ శతాబ్దం నాటిది. పెరియ పురాణం అనేటువంటిది ఇది తమిళకి సంబంధించింది. ఈ పెరియ పురాణం ఏ శతాబ్దానికి సంబంధించింది అంటే 12వ శతాబ్దం. ఈ పెరియ పురాణంలో ఒక భక్తుడు అంటే భక్త కన్నప్ప పెరియ పురాణానికి సంబంధించిన వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇది వరకు ఉండి ప్రస్తుతం అంతరించిపోయిన నది ఏమిటంటే సరస్వతి నది లేదా గగ్గర నది. నెక్స్ట్ భారతదేశ ఈశాన్య ప్రాంతంలో ప్రవహించిన నది ఏమిటంటే బ్రహ్మపుత్ర నది. భారతదేశ ఈశాన్య ప్రాంతంలో ప్రవహించినది బ్రహ్మపుత్ర నది అనమాట. నెక్స్ట్ వింధ్యా సాత్పుర పర్వతాల వద్ద ప్రవహించిన నదులు ఏమిటంటే నర్మదా, తపతి. వింధ్యా సాత్పుర పర్వతాల మధ్య ప్రవహించిన నదులు ఏమిటంటే నర్మదా, తపతి అనమాట. గంగా అనేటువంటిది హిమాలయ పర్వతాల్లో పుట్టింది అనే విషయాన్ని కూడా గమనించాలి. నెక్స్ట్ ఒక ప్రత్యేక పానీయం చేయడానికి వాడే తీగ మొక్కను ఏమిటంటే సోమలత అంటారు. సోమలత. వేదాలకు ముఖ్యం ఏమిటంటే ఉచ్చారణ. నెక్స్ట్ భారత ఉపఖండంలో వాయువ్య ప్రాంతంలో సింధు నది పరివాహ ప్రాంతంలో సుమారు 8,000 సంవత్సరాల క్రితం నగరాలు వెలిసిలే. 4,600 సంవత్సరాల క్రితము సింధు నది పరివాహ ప్రాంతంలో వాయువ్య ప్రాంతంలో నగరాలు వెలిచాయి అనే విషయాన్ని గమనించాలి. ఇవి ఎన్ని ఏళ్ళు వర్ధిల్లాయి అంటే 900 ఏళ్ళు వర్ధిల్లాయి, తర్వాత పతనం చెందాయి. దీన్ని ఏమంటారే మనము హరప్పా సంస్కృతి అనడానికి అవకాశం ఉంటుంది. హరప్పా సంస్కృతి. హరప్పా తవ్వకాలలో మొదటగా బయటపడిన ప్రాంతం ఏంటంటే ఓకేనా పురావస్తవకాలలో మొట్టమొదటి బయటపడిన ప్రాంతం ఏంటంటే హరప్పా నాగరికత. అక్కడ ఎక్కువగా ఏ తల్లిని పూజించేవాళ్ళంటే అమ్మతల్లి విగ్రహాలను పూజించేవాళ్ళు, అమ్మతల్లి విగ్రహాలను. అలాగే సింధులోయ నాగరికత సమకాలీన నాగరికతలు ఏమిటంటే మెసపటోమియా నాగరికత, ప్రాచీన ఈజిప్ట్ నాగరికతలు మొత్తం కూడా సింధు నాగరికతకి సమకాలీన నాగరికతగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ బౌద్ధ జైన సన్యాసులను ఏమంటారంటే శ్రమణులు అంటారు. బౌద్ధ జైన సన్యాసులను శ్రమణులు అని అంటారన్నమాట.
విష్ణు భక్తులను ఏమంటారంటే భాగవతులు అంటారు. విష్ణు భక్తులను భాగవతులు అనడానికి అవకాశం ఉంటుంది. జైన మత ప్రబోధకులను ఏమంటారంటే తీర్థంకులు అంటారు. జైన మతంలో మొత్తం తీర్థంకులు 24 మంది ఉన్నారు. మొదటి వారు ఎవరంటే ఋషభనాథుడు, ఇతన్ని ఆదినాథుడు అని కూడా అంటారు. 23 అతన్ని ఏమంటారంటే పార్శ్వనాథుడు అంటారు. 24 అతను ఎవరంటే వర్తమాన మహావీరుడు అని చెప్పి అంటారు అన్నమాట. ఓకేనా. అలాగే అవతారాల భావన వేటి ప్రకారం చెప్తారంటే భాగవతుల ప్రకారాలు అవతారాలు ఏర్పడతాయి, అవతారాలు ఉంటాయని చెప్పడం జరుగుతుంది అనమాట. అలాగే బుద్ధుని పూర్వజన్మల వృత్తాంతాలు ఏం చేస్తాయంటే జాతక కథలు, అంటే బుద్ధుని కథలను ఏమంటారంటే జాతక కథలని కూడా అంటారు. నెక్స్ట్ విష్ణు భక్తులను ఏమంటారంటే ఆల్వార్లు అంటారు. మొత్తం ఆల్వార్లు ఎంతమంది ఉన్నారంటే 12 మంది ఆల్వార్లు ఉన్నారు. అలాగే శైవ భక్తుల్ని వీళ్ళ శివభక్తులు వాళ్ళని ఏమంటారంటే నయనారులు అంటారు. మొత్తం ఎంతమంది నయనారులు ఉన్నారంటే 63 మంది నయనారులు ఉన్నారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఆల్వార్లు 12 మంది ఉన్నారు, వాళ్ళు విష్ణు భక్తులు అంటారు. నయనారులు 63 మంది ఉన్నారు, వాళ్ళని శైవ భక్తులు అంటారనే విషయాన్ని గమనించాలి. అలాగే బుద్ధుడు ఏదైనా ఒక వాక్యం చెప్పేటప్పుడు 3 వాక్యాలు చెప్తారనమాట. ఒక పదాన్ని పలుకుతూ ఉంటారు. బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అనే మాటలు మాట్లాడుతూ ఉంటారు వాళ్ళ పాఠ్యరూపంలో. వాళ్ళ యొక్క త్రిరత్నములు ఉండేది ఎవరిది అంటే బౌద్ధ మతంలో ఉంటాయనే విషయాన్ని గమనించాలి. నెక్స్ట్ శ్రమణులు విహారాలను స్తూపాలను స్థాపించి బౌద్ధ జైన బోధనలను కొనసాగించారు ఈ శ్రమణులు అనేవాళ్ళు అనమాట. నెక్స్ట్ భాగవతులు నారాయణ్ని ఆరాధించేవాళ్ళు, అంటే విష్ణుమూర్తిని ఆరాధించేవాళ్ళు ఎవరంటే వీళ్ళు భాగవతులు అనమాట. మహారాష్ట్రలో విదిశలో శ్రీకృష్ణ దేవాలయం ఉంది. శ్రీకృష్ణ దేవాలయం ఎక్కడ ఉందంటే మహారాష్ట్రలోనే విదిశ అనే ప్రదేశం ఉంది. అలాగే శివలింగం ఒక ప్రదేశం ఉంది. అది ఎక్కడ ఉందంటే చిత్తూరు జిల్లాలో గుడిమల్లం అనే ప్రదేశంలో శివలింగం అనేటువంటిది కూడా ఒకటి ఉందనే విషయాన్ని గమనించాలి. వీళ్ళందరూ విష్ణుమూర్తిని పూజించేవాళ్ళుగా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ బట్టిప్రోలు అనే ప్రదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందనే విషయాన్ని గమనించాలి. అలాగే వైష్ణవులు అల్లిన పద్య మాలికలను ఏమంటారంటే పాసురాలు అంటారు. వైష్ణవులు అల్లిన పద్యపాలికలను ఏమంటారంటే వాటిని ఏమంటారు పాసురాలు అంటారు. మనం వైష్ణవ భక్తులను ఏమంటాము నైనార్లు అంటాం కదా, ఆ నైనార్లు అల్లిన పద్యపాలికలను ఏమంటారంటే పాసురాలు అంటారు. అగ్ని నీరు ఆకాశం నీ సృష్టినయా అని కీర్తించిన వ్యక్తి ఎవరంటే ఆల్వార్లు అనమాట. భయం లేదు మాకు ఏ రాజైనా అని చెప్పింది ఎవరంటే నైనార్లు అనమాట. నైనార్లు యేసుక్రీస్తు ప్రసంగం పర్వతం మీద నుంచి చేశారు. మొట్టమొదట ఆయన ఎక్కడి నుంచి ప్రసంగం చేస్తారంటే పర్వతం మీద నుంచి చేశారు అనమాట. భారతదేశం మొట్టమొదటి చర్చ్ ఏమిటంటే సెయింట్ థామస్ బాసిలికా చర్చ్. సెయింట్ థామస్ బాసిలికా చర్చ్ అనేటువంటిది ఉంది. ఇది ఎక్కడ ఉందంటే చెన్నైలో ఉందనే విషయాన్ని గమనించాలి. అలాగే ఇస్లాం మతం ఎక్కడ రూపుదిద్దుకుంది అంటే అరేబియాలో రూపుదిద్దుకుంది. ఇస్లాములు యొక్క పవిత్ర గ్రంథం ఏంటంటే ఖురాను, అలాగే క్రైస్తవ యొక్క పవిత్ర గ్రంథం బైబిల్గా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మొట్టమొదటి మసీదుగా దేని చెప్పుకోవచ్చు అంటే భారతదేశంలో చైర్మన్ మసీద్ అనేటువంటి చెప్పుకోవచ్చు. ఇది కేరళలో ఉందనే విషయాన్ని గమనించాలి. నెక్స్ట్ దశావతారాలు ఉంటాయని చెప్పి ఎవరు నమ్మారంటే భాగవతులు నమ్మారనే విషయాన్ని గమనించాలి. నెక్స్ట్ బౌద్ధులు జైనులు భక్తి మార్గానికి ప్రాధాన్యత ఇవ్వలేదు అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. అలాగే గుడిమల్లంలో ఉన్న శివలింగం అనేటువంటి చిత్తూరులో అది ఎన్ని వేల సంవత్సరాల క్రితం ఉందంటే 2000 సంవత్సరాల నాటి అనే విషయాన్ని కూడా మనము గమనించాలి. అలాగే భక్తుల పాటలను ఏ సంవత్సరంలో గ్రంథస్థం చేస్తారంటే 1100 సంవత్సరాల కాలంలో గ్రంథస్థం చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ ఆల్వార్లు ఎంతమంది ఉంటారంటే 12 మంది ఉంటారు. ఆల్వార్లో ఒక ముఖ్య మహిళ ఎవరంటే ఆండాల్ అనే ఆమె. అలాగే నైనార్లు ఎంతమంది ఉంటారంటే 63 మంది ఉంటారు. అప్పర్ అనే అతను నైనార్లో కూడా చెప్పుకోవచ్చు అనమాట. యేసుక్రీస్తు ఇజ్రాయిల్లోని జెరూసలేం దగ్గర బెత్లెహేమ్ అనే ప్రదేశంలో జన్మించాడు. బైబిల్ అనేటువంటి క్రైస్తవుల యొక్క మత గ్రంథంగా చెప్పుకోవచ్చు. ఖురాన్ అనేటువంటిది మహమ్మదుల యొక్క ప్రధాన గ్రంథంగా చెప్పుకోవచ్చు. ఇస్లాం స్థాపించిన వారు ఏమంటే మహమ్మద్ ప్రవక్త అని అతను ఇస్లాం స్థాపించారు. మహమ్మద్ను అల్లాగా పరిగణిస్తారు. అలాగే అల్లా బోధనలు ఖురాన్లో ఉన్నాయని ముస్లింలు అంటారు. ఖురాన్లో అల్లా బోధనలు ఉంటాయని చెప్పి ముస్లింలు భావిస్తూ ఉంటారు. నెక్స్ట్ బౌద్ధ జైన మతాల యొక్క విధానం ఏంటంటే ధ్యానం ద్వారా మోక్షం సాధించవచ్చు అని చెప్పేది బౌద్ధ జైన మతాల యొక్క విధానంగా చెప్పుకోవచ్చు. అలాగే నాగార్జున కొండ అనేటువంటిది ఏ జిల్లాలో ఉందంటే నల్గొండ జిల్లాలో ఉంది. అలాగే బౌద్ధ మతంలో 2 శాఖలు తీసుకుంటే తీవ్రవాదం మహాయానం. ఓకే, దాన్ని మనం మహాయానం హీనాయనం అని కూడా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే బౌద్ధ సన్యాసులు న్యాయసూత్రం తెలియజేస్తారని ఏమంటారంటే వినయ పీఠిక అంటారు. బౌద్ధ సన్యాసి న్యాయసూత్రం తెలియజేస్తారని వినయ పీఠిక అంటారు. అలాగే ద్వైత తత్వాన్ని ప్రవేశపెట్టింది చైతన్య మహాప్రభువే. మనం అప్పుడప్పుడు హరే కృష్ణ అని చెప్పి అంటూ ఉంటే అది మొత్తం కూడా దీనికి సంబంధించి చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందంటే ఆ చైతన్య మహాప్రభువు సంబంధించిగా చెప్పుకోవచ్చు. తన తత్వాన్ని మొత్తం కూడా హరే కృష్ణ మార్గంలో వ్యాప్తి చేశాడు.
నెక్స్ట్ చారిత్రక ఆధారాలు కలిగిన సంఘటనలు గ్రంథాల రూపంలో రచించడము వాటిని ఏమంటారంటే ఇతిహాస రచన అంటారు. ఇతిహాస రచన అనడానికి అవకాశం ఉంటుందన్నమాట. నెక్స్ట్ తమిళనాడులోని కవులు, కవయిత్రులు, పండితులు వ్రాసిన తమిళ పద్యాలన్నింటినీ కలిపి సంఘవాజ్మయము అంటారు. ఓకేనా, కవులు, కవయిత్రులు అలాగే పండితులు వ్రాసిన తమిళ పద్యాలు మొత్తాన్ని కలిపి ఏమంటారంటే సంఘవాజ్మయం అని చెప్పి అంటారన్నమాట. నెక్స్ట్ ఉపవేదాలలో ఒకటి ఏమిటంటే ఆయుర్వేదం అనేటువంటిది. ఉపవేదాలు ఒకటి ఏమిటి? ఆయుర్వేదం. నెక్స్ట్ ఆర్యభట్టు మొట్టమొదటిసారిగా భూమి చుట్టూ సూర్యుడు తిరగడం లేదని సిద్ధీకరించి ఆర్యభట్టీయం అనే గ్రంథం రచించాడు. ఓకేనా, ఆర్యభట్టు రచించిన గ్రంథం ఆర్యభట్టీయము. భూమి చుట్టూ సూర్యుడు తిరగలేదని చెప్పి మొట్టమొదటి సిద్ధీకరించిన వ్యక్తి ఎవరంటే ఆర్యభట్టు. నెక్స్ట్ ఖగోళ శాస్త్రానికి ఆద్యుడు ఎవరు అంటే ఆర్యభట్టు. ఖగోళ శాస్త్రానికి ఆద్యుడిగా ఆర్యభట్టుని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ భూభ్రమణం వల్ల రాత్రి పగులు ఏర్పడుతున్నాయని, సూర్యుడు భూమి చుట్టూ తిరగడం లేదని చెప్పడం జరిగింది కూడా ఆ ఆర్యభట్టు ద్వారానే తెలిసిందనే విషయాన్ని కూడా మనం గమనించాలి. నెక్స్ట్ హిందీ, మరాఠీ, ఆంగిక భాషలు దేవనాగరి లిపిలో వ్రాస్తారు. హిందీ కావచ్చు, మరాఠీ కావచ్చు, ఆంగిక భాషలు కావచ్చు. నెక్స్ట్ బెంగాలీ లిపిలో రాస్తారు. పంజాబీ గురుముఖి లిపిలో రాస్తారు. ఓకేనా, ఒరిస్సా ఉత్కల్ లిపి నుంచి రాస్తారు. ఉత్కల్. గుజరాతీ లిపి నుంచి రాస్తారు. తెలుగు లిపి నుంచి రాస్తారు. బోడో భాషకు మూలము టిబెటన్ మరియు బర్మన్ భాషలు. అలాగే హిందీ భాషకు మూలం ఇండో ఆరియన్ భాషలు. అలాగే సంతాలీ భాషకు మూలం ముండా భాష. ఓకేనా, ముండా లిపి. నెక్స్ట్ తెలుగు భాషకు మూలం ద్రావిడ భాష. నెక్స్ట్ ఉర్దూ భాషకు మూలం ఇండో ఆరియను. ఓకేనా, అది మనం భాషలను లిపి ద్వారా మాత్రం చదువుతాం అనే విషయాన్ని కూడా మనం గమనించాలి. ఒక్కసారి దాన్ని మనం చేయండి. నెక్స్ట్ మొదట్లో అక్షరాలకు బదులు బొమ్మలు ఉపయోగించి రాసేవాళ్ళు. మొట్టమొదట అక్షరాల బదులు బొమ్మలు ఉపయోగించి రాసేవాళ్ళ విషయాన్ని గమనించాలి. అశోకుడు ఎక్కడ బ్రహ్మలిపిని ఉపయోగించేవాడు. అశోకుడు ఎక్కువగా ఏం చేసేవాడంటే బ్రహ్మలిపిని ఉపయోగిస్తూ ఉండేవాడి విషయాన్ని గమనించాలి. కొంతమంది కుండల మీద కూడా రాస్తూ ఉంటారనే విషయాన్ని కూడా గమనించాలి. నెక్స్ట్ బూర్జ వృక్షాలు అనేటువంటి ఏ ప్రాంతాల్లో దొరుకుతాయంటే హిమాలయ ప్రాంతాల్లో దొరుకుతూ ఉంటాయి బూర్జ వృక్షాలు అనేటువంటి. నెక్స్ట్ వేదాలు మొట్టమొదట ఏ రూపంలో ఉండేవంటే మౌఖిక రూపంలో ఉండేవి అనే విషయాన్ని గమనించాలి వేదాలు. నెక్స్ట్ రామాయణ మహాభారతాలను ఏమంటారంటే ఇతిహాసాలు అంటారు. రామాయణ మహాభారతాలను ఇతిహాసాలు అని అంటారు. నెక్స్ట్ కౌరవ పాండవులు ఇద్దరు ఎవరే అంటే దాయాదులు. ఇద్దరు కలిపి దాయాదులు అన్నమాట, అన్నదమ్ములు లాంటి వాళ్ళు. నెక్స్ట్ సంఘవాజ్మయం అంటే ఏ ప్రాంతంలో ఉంది అంటే తమిళ ప్రాంతంలో ఈ సంఘవాజ్మయం ఉందన్నమాట. అలాగే భారతదేశంలో ముఖ్యమైన భాషా కుటుంబాలు ఏంటంటే రెండు, ఆర్య భాషా కుటుంబాలు, ద్రవిడ భాషా కుటుంబాలు అని చెప్పి రెండు రకాలుగా ఉన్నాయి. నెక్స్ట్ సింధులోయ ప్రజల లిపి ఏమిటంటే బొమ్మ లిపిని ఎక్కువగా వాడేవాళ్ళు. సింధు ప్రజలు బొమ్మ లిపిని ఎక్కువగా వాడేవాళ్ళు. నెక్స్ట్ క్రీస్తుపూర్వం 200 సంవత్సరాల నాటి శిలాశాసనం కృష్ణా జిల్లాలో బట్టిప్రోలు అనే ప్రాంతంలో శిలాశాసనం అనేది బయటపడింది. నెక్స్ట్ మొట్టమొదట గుడ్డల మీద, ఆకుల మీద, చెట్ల మీద, బెరళ్ళ మీద రాసేవాళ్ళు అనమాట. ఓకేనా, గుడ్డ మీద, ఆకుల మీద, చెట్ల బెరళ్ళ మీద మొట్టమొదట రాసేవాళ్ళు. ఓకేనా, దక్షిణ భారతదేశం అయితే తాటి ఆకులపై ఘంటంతో రాసేవాళ్ళు. అదే ఉత్తర భారతదేశం తీసుకుంటే బూర్జ వృక్షాల బెరళ్ళపై రాసేవాళ్ళు. గమనించాలి, ఇక్కడ దక్షిణ భారతదేశంలో తాటి ఆకులపై రాస్తే ఉత్తర భారతదేశంలో బూర్జ వృక్షాల మీద బెరళ్ళపైన రాస్తారనే విషయాన్ని గమనించాలి. నెక్స్ట్ మహాభారతం ఎవరెవరి మధ్య జరిగిందంటే కౌరవులు, పాండవుల మధ్య దాయాదుల పోరుగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ భారతాన్ని మొట్టమొదటి ఎవరు చెప్పేవాళ్ళు అంటే వీధి భాగవతులు చెప్పేవాళ్ళు. నెక్స్ట్ ఆ కాలంలో ఎవరు గొప్ప వైద్య గ్రంథాలు అంటే రెండు, చరక సుశ్రుత సంహితలనేటువంటి గొప్ప వైద్య గ్రంథాలుగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ భూభ్రమణం వల్ల రాత్రి పగులు ఏర్పడతాయని చెప్పి మొట్టమొదటి చెప్పిన వ్యక్తి ఎవరంటే ఆర్యభట్టు అని అతను చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు ప్రపంచమంతా వాడుతున్న పద్ధతి ఏమిటంటే దశాంశ పద్ధతిని వాడుతున్నారు. ఆ దశాంశ పద్ధతి భారతదేశానికి సంబంధించిన పద్ధతిగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ దేవనాగరి లిపి ఎన్ని పదాల లిపి కలయిక అంటే 2 పదాల కలయికగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ భారతదేశంలో 8వ షెడ్యూల్ నందు గుర్తించిన భాషలు మొత్తం కూడా 7 షెడ్యూల్ నందు భాషల గురించి ప్రస్తావించారంటే 8వ షెడ్యూల్ నందు ప్రస్తుతం ఎన్ని భాషలను అధికార భాషలో గుర్తించారంటే 22 భాషలు అనే విషయాన్ని గమనించాలి. ఓకేనా, స్వాతంత్రం వచ్చినప్పుడైతే 14 భాషలు, ప్రస్తుతం ఎన్ని భాషలను అధికార భాషలో గుర్తించారంటే 22 భాషలను అధికార భాషలో గుర్తించారనే విషయాన్ని గమనించాలి. ప్రతి రాష్ట్రం కూడా తన సొంత భాషను అధికార భాషగా గుర్తించవచ్చు అన్నమాట. నెక్స్ట్ రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ సంస్కృతానికి ప్రత్యేక స్థానం కల్పించిందంటే 351 ఆర్టికల్ సంస్కృతికి ప్రత్యేక స్థానం కల్పించిందనే విషయాన్ని గమనించాలి. నెక్స్ట్ ద్రావిడ భాష నుంచి పుట్టిన ఏమిటంటే తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ, గోండు. తెలుగు భాష, తమిళ, మలయాళం, కన్నడ, గోండు ఇవన్నీ కూడా ద్రావిడ భాషకు సంబంధించి చెప్పుకోవచ్చు. అలాగే ఇండో ఆరియన్ భాష నుంచి పుట్టిన ఏమిటంటే 8. ఇది గుడి దీర్ఘం వస్తుంది. సంస్కృతం గుడి దీర్ఘం వచ్చే అన్నీ కూడా ఇండో ఆరియన్ అనమాట.
హిందీ, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ, రాజస్థానీ, నేపాలీ 8 భాషలు మొత్తం కూడా ఇండో ఆర్యన్ భాష నుంచి పుట్టినగా మనం చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ బౌద్ధ మతస్థులు ప్రార్థన చేసుకునే పెద్ద హాల్తో కూడిన కట్టడాన్ని ఏమంటారు? చైత్యము అంటారు. అంటే ప్రార్థన చేసుకునే కట్టడాన్ని ఏమంటారు? చైత్యము అంటారు. అంటే వాళ్ళ యొక్క ప్రధాన ప్రార్థన కొరకు ఉపయోగించేగా చెప్పుకోవచ్చు. బౌద్ధ సన్యాసులు నివసించే వాటిని ఏమంటారంటే విహారాలు అంటారు. బౌద్ధ సన్యాసుల నివాసాన్ని ఏమంటారంటే విహారము అంటారు. అలాగే వాళ్ళ యొక్క విద్యా సంస్థలను ఏమంటారంటే ఆరామాలు అంటారు. గమనించండి, ఇక్కడ మీకు ప్రార్థన చేసుకున్న దాన్ని చైత్యము అంటారు, నివసించే దాన్ని విహారము అంటారు, విద్యా సంస్థలు మాత్రం ఆరామము అంటారనే విషయాన్ని మనము గమనించాలి. అలాగే 2200 సంవత్సరాల క్రితం మౌర్యుల కాలం అని కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది. బుద్ధుడు మొట్టమొదటిసారిగా ఎక్కడ బోధించాడంటే తన యొక్క బోధనలో సారనాథ్ అనే ప్రదేశంలో బోధించాడు. సారనాథ్లో సింహశిఖరాన్ని ఎవరు నిర్మించారంటే అశోకుడు స్థాపించాడు. ఓకేనా. నెక్స్ట్ రాతిని తొలిచిన చైత్రాలని చెప్పి మొత్తం కూడా ఆ చైత్రాలు నిర్మించిన వ్యక్తి ఎవరంటే మొదటి దేవాలయాలు. ఓకేనా. రాతిని తొలిచిన మొదటి చైత్యాలు ఏమిటంటే దేవాలయాలు. ఓకేనా. మొదటి దేవాలయాలు రాతిని తొలిచి చైత్యాలకు ఏర్పాటు చేశారనమాట. మహారాష్ట్రలో చైత్యాలను ప్రదేశాలు తీసుకుంటే కార్లే, ఖాజా, కనిహేరి, నాసిక్ ఇవన్నీ కూడా చైత్యాలకి ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. ఇది మహారాష్ట్రలో ఉన్నాయి, బౌద్ధులకు సంబంధించి చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కనగనహల్లిలో అశోకుని చిత్రము, అశోకుని మరణించిన 300 సంవత్సరాల తర్వాత దీన్ని చెక్కించారనమాట. ఇది ఏ లిపిలో రాయబడి ఉందంటే బ్రహ్మ లిపిలో రాయబడి ఉందనే విషయాన్ని గమనించాలి. నెక్స్ట్ కనగనహల్లిలో అశోకుని చిత్రపటం 1993 సంవత్సరం వెలుగులోకి వచ్చింది. ఓకేనా. ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే రాణి అశోక శాస్త్రం అని చెప్పి రాయబడి ఉందన్నమాట. నెక్స్ట్ అశోకుని ధర్మచక్రాన్ని పాలీ భాషలో రాశారు. దమ్మచక్క అని పిలిచేవాళ్ళు అనమాట. నెక్స్ట్ భారతదేశ జాతీయ బండాపై అశోకుని ధర్మచక్రం కొలువై ఉంది అనే విషయాన్ని గమనించాలి. ఈ అశోక ధర్మచక్రాన్ని జూలై 22, 1947లో జెండాపై ముద్రించాలని చెప్పి నిర్ణయించడం జరిగిందనే విషయాన్ని కూడా మనము గమనించాలి. బుద్ధుని యొక్క తల్లి మాయాదేవి స్వప్నాన్ని తెలియజేస్తుంది. ఓకేనా. ఏంటంటే ఏనుగు తెలియజేస్తుంది. స్వప్నాన్ని తెలియజేస్తుంది అంటే ఏనుగు. రాజకుమారిని ఉన్నప్పుడు బుద్ధిని ఆశయం తెలియజేస్తుంది అంటే ఎద్దు. అంటే బుద్ధుడి దగ్గర ఉండే అనమాట మొత్తం కూడా అనమాట. ఆ దేవాలయం దగ్గర మాయాదేవి స్వప్నాన్ని తెలియజేసేది ఏనుగు. రాజకుమారుడు ఉన్నప్పుడు బుద్ధిని ఆశలను తెలియజేస్తే ఎద్దు అంటారు. బుద్ధిని నిష్క్రమణ అంటారు చూడండి, దాని గురించి తెలియజేస్తే గుర్రం అనమాట. బుద్ధిని సఫలతను సూచించే సఫలతను సూచించేటటువంటి సింహం. అంటే ఒక్కొక్క జంతువు ఒక్కొక్క అంశాన్ని గురించి తెలియజేస్తున్న విషయాన్ని గమనించాలి. అలాగే రాంపుర శిఖరంలో వృషభ శిఖరము హరప్ప నాగరికతను ఎదురు పోలి ఉంటుందనే విషయాన్ని గమనించాలి. నెక్స్ట్ ఖనిజాల ఆకృతికి పోతపోయడము. ఓకేనా. ఖనిజాల ఆకృతికి పోతపోవడం ఏ రాష్ట్రాల్లో విస్తరించిందంటే మహారాష్ట్రలో విస్తరించి ఉంది. అలాగే దైమాబాదులో కంచుపోత బొమ్మలు బయటపడ్డాయి. ఏ ప్రాంతంలో కంచుపోత బొమ్మలు బయటపడ్డాయి అంటే దైమాబాదు అనే ప్రాంతంలో పోతలు బయటపడ్డాయి. నెక్స్ట్ అశోకుని స్తంభాల చివరి భాగాన జంతువుల ఆకృతులు ఉంటాయి. చివరి భాగాన ఏముంటాయంటే జంతువుల యొక్క ఆకృతులు ఉంటాయి. ఓకేనా. సారనాథ్లోనే సింహ శిఖరం అనేటువంటి ప్రముఖమైంది. శిఖరం అనేటువంటి ప్రముఖమైంది చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే వృషభ శిఖరం అనేటువంటిది ఏ ప్రాంతంలో బయటపడింది అంటే రాంపూర్ అనే ప్రాంతంలో బయటపడింది వృషభ శిఖరం అనేటువంటిది. నెక్స్ట్ కనగనహల్లి అనేటువంటిది ఏ ప్రాంతంలో ఉందంటే కర్ణాటక రాష్ట్రంలో ఉందనే విషయాన్ని గమనించాలి. నెక్స్ట్ మధ్యప్రదేశ్లో గల స్తూపం ఏంటంటే సాంచీ స్తూపము. దాన్ని స్థాపించింది ఎవరంటే అశోకుడు. సాంచీ స్తూపం ఎక్కడ ఉందంటే మధ్యప్రదేశ్లో ఉంది. నెక్స్ట్ అమరావతి స్తూపంలో కొంత భాగం లండన్లోను, కొంత భాగం మద్రాసులోను భద్రపరిచారు. ఏంది ఇక్కడ ఉన్న మొత్తం తీసుకొని పోయి అంటే సంపద అంతా తీసుకొని పోయి ఇక్కడున్న దానికి సంబంధించిన స్థావరాలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన ఆ కట్టడాలకు సంబంధించిన ముఖ్యమైన వాటి అంశాలు ఉంటాయి కదా చూడండి, భద్రపరిచి అవన్నీ తీసుకొని పోయి లండన్లో భద్రపరిచారు, కొంత మద్రాసులో భద్రపరిచారు. నెక్స్ట్ నాగార్జున కొండ కృష్ణానది ఒడ్డున ఉందనే విషయాన్ని గమనించాలి. విహారాలు అనేటువంటివి బౌద్ధ భిక్షుల నివసించిన ఆవాస ప్రాంతాలను ఏమంటారంటే విహారాలు అంటారు. గుహ విహారాలు ఎక్కడ ఎక్కువగా ఉన్నాయంటే నాసిక్లో ఉన్నాయి. నాసిక్ ఎక్కడ ఉందంటే మహారాష్ట్రలో ఉంది. అలాగే నలందా విద్యాపీఠం అది బౌద్ధులకు సంబంధించింది. ఎక్కడ ఉందంటే బీహార్లో కాదు. నెక్స్ట్ సాంచీలో గర్భగృహలలో బుద్ధుని విగ్రహం ఉండేది. గర్భగృహంలో ఎవరి యొక్క విగ్రహం ఉండేదంటే బుద్ధుని యొక్క విగ్రహం ఉంది అనే విషయాన్ని గమనించాలి. నెక్స్ట్ రాజులు ఒక ప్రత్యేక శైలిలో విహారాల నిర్మాణానికి విలాసాలు కూడా ఇచ్చేవాళ్ళు. నెక్స్ట్ ఉయాన్ఛాంగ్ అనే ఇతను ఒక చైనా యాత్రికుడు అనమాట. ఈయన నలందా విశ్వవిద్యాలయంలో అభ్యసించాడు. ఉయాన్ఛాంగ్, పాహియాన్ ఇద్దరు కూడా నలందా విశ్వవిద్యాలయంలో అభ్యసిస్తారు. వీళ్ళందరూ కూడా చైనా యాత్రికులా చెప్పుకోవచ్చు. వీళ్ళు బౌద్ధ మతం యొక్క దాని మీద మోజుపడి బౌద్ధ మతాన్ని స్వీకరించి మన దేశంలో మన నలందా విశ్వవిద్యాలయం అభ్యసించిన వ్యక్తులు ఎవరంటే ఉయాన్ఛాంగ్, పాహియాన్ వీళ్ళందరూ కూడా చైనా యాత్రికులు అనమాట. ఈ ఉయాన్ఛాంగ్ గ్రంథం పేరు కూడా సియుకే
నెక్స్ట్ నాగార్జున కొండ స్తూపము ఇక్ష్వాకుల రాజధాని అనేటువంటి విజయపూర్లో ఉంది. అమరావతి ఏ జిల్లాలో ఉందంటే గుంటూరు జిల్లాలో ఉంది. నెక్స్ట్ సాంచి స్తూపం ఒకే వేదిపై నిర్మించిన అర్ధగోళపు ఆకారము, అది ఒక అర్ధగోళపు ఆకారము. సాంచి స్తూపం అర్ధగోళంపై ఒక స్తంభము, దాని చివరన ఒక ఛత్రం ఉంటాయి. ఒక ఛత్రం ఉంటాయి. నెక్స్ట్ స్తూపాన్ని ఏంది బుద్ధుడికి ప్రతీకగా భావిస్తారు. స్తూపం అనేటువంటి బుద్ధుడికి ప్రతీకగా భావిస్తారు. అలాగే స్తూపం యొక్క గుమ్మటాన్ని ఏమంటారంటే విశ్వంగా భావిస్తారు. గుమ్మటాన్ని విశ్వంగా భావిస్తారు అనమాట. స్తూపానికి బయట ప్రదేశంలో ధ్యానం అనేది చేస్తారనమాట. ధ్యానం చేస్తారు. ఓకేనా. స్తూపాన్ని బుద్ధుడికి ప్రతీకగా భావిస్తే గుమ్మటం మాత్రం విశ్వంగా భావిస్తారనే విషయాన్ని గమనించాలి. నెక్స్ట్ బట్టిప్రోలు వద్ద బుద్ధుని అస్థికను గల ఒక స్ఫటిక పేటికను కనుగొన్నారు. ఏ ప్రదేశం వద్ద ఒక స్ఫటిక పేటికను కనుగొన్నారంటే బట్టిప్రోలు అనే ప్రదేశం వద్ద. అలాగే అమరావతి స్తూపాన్ని ఎవరు నిర్మించారంటే శాతవాహనులు నిర్మించారు. నెక్స్ట్ బుద్ధుని పెద్ద ప్రతిమలు ప్రశాంతమైన పవిత్రమైన బుద్ధుని వ్యక్తిత్వాన్ని ప్రజలు చూపించాయి. ఓకేనా. అది పెద్ద ప్రతిమలు బుద్ధుని వ్యక్తిత్వాన్ని చూపించాయి. నెక్స్ట్ కార్లే చైత్యాన్ని 1600 సంవత్సరాలకు పూర్వం నిర్మించారు. అది కార్లే అనేటువంటిది ఎక్కడ ఉందంటే మహారాష్ట్రలో ఉంది. నెక్స్ట్ బుద్ధుడు జ్ఞానోదయం పొందిన బోధి వృక్షం తాలూకా కొమ్మ ఎక్కడ ఉంది అంటే శ్రీలంకలోనే అమరాధాపురంలో ఉంది అనే విషయాన్ని గమనించాలి. నెక్స్ట్ అశోకుడు అంటే అర్థం ఏమిటంటే దుఃఖం లేనివాడు అని అర్థం. అశోకుడు అంటే దుఃఖం లేనివాడు అనే అర్థంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అశోకుని యొక్క బిరుదులుగా తీసుకుంటే దేవానాం ప్రియదర్శిని అనేటువంటి అశోకుడు బిరుదులుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ బౌద్ధ మతంలో బోధిని అంటే అర్థం ఏంటంటే నిర్యాణం అని అర్థం. బోధి అంటే నిర్యాణం అర్థం, చచ్చిపోవడం అని అర్థం అనమాట. నెక్స్ట్ కార్పెంటర్ గుహలు అంటే ఎక్కడ ఉన్నాయంటే ఎల్లోరాలో ఉన్నాయి. ఈ ఎల్లోరాలు అంటే ఎక్కడంటే మహారాష్ట్రలో ఉన్నాయనే విషయాన్ని గమనించాలి. నెక్స్ట్ బుద్ధుని విగ్రహం అనకాపల్లిలో ఎక్కడ ఉంది అంటే బొజ్జనకొండ అనే ప్రదేశంలో ఉంది. అలాగే అమరావతి శిల్ప అవశేషాలను ఎక్కడ తరలించారంటే లండన్ తరలించారనే విషయాన్ని కూడా గమనించాలి. ఈ విధంగా మనము 6వ తరగతికి సంబంధించిన సమగ్ర సమాచారం ఒక బిట్ బ్యాంక్ రూపంలో తెలియజేసుకోవడానికి ప్రయత్నం చేశాం. వీలున్నంత వరకు ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. ఇది పార్ట్ 1 కింద. పార్ట్ 2 7th క్లాస్ మళ్ళీ వీడియోలో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.